కదా. అప్పట్లోపల ఏంటంటే మనము కొంత కొంతనే చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే మీకు అందరికీ అర్థమవుతుంది కూడాను. అంటే అర్థమవుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ డీటెయిల్గా వెళ్ళగలుగుతున్నాం. ఇంకా ఎక్కువగా కూడా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. అప్పుడు ఏమయ్యేదంటే మనకు అర్థం అవ్వడం తక్కువ అయ్యేది. ఎందుకోసం అంటే అప్పట్లోపల ఉన్న కొంత భాగమే కదా మనకు. సో అది ఆ ఉన్నదాన్ని దబదబా ముందు కంప్లీట్ చేస్తే భగవద్గీత కంప్లీట్ చేసుకున్నాం అనే సంతోషం ఉండిపోయేది. ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఇంకా డీటెయిల్గా ఇప్పుడు చూడండి 18వ అధ్యాయము ఇంకా చాలా ఉంది చెప్పుకోవాల్సింది. ఇంకా అసలు అసలు సాత్విక రాజసిక తామసిక వాటి గురించి మనం చెప్పుకోలేదు. సో చాలా ఉంది, ఆ విధంగా చెప్పుకోవడానికి చాలా ఉంది. సో అది సంగతి. ఇంకా ఏంటి, అందరూ భోజనాలు టిఫినీలు అన్నీ అయిపోయినాయా కంప్లీట్? జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. మీరు మీ ప్రసంగం వింటేనే కానీ భోజనం చేయం సార్. ఓ అబ్బో, అలా అయితే కష్టం. మేమైతే అంతసేపు ఉన్నాం సార్, 8 లోపలే అయిపోతాయి సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. సార్ నాదైపోయింది. నాదేమైందంటే ఆ భోజనం కాలేదు. ఇందాకేమైందంటే ఫ్రెండ్స్ అంతా కూడా ఒక 3-4 అవర్స్ బ్యాక్ పిలిచారనమాట పుష్కరాలకి ప్లానింగ్ చేద్దామని. చేస్తూ ఉన్నాము. ప్లానింగ్ చేస్తుంటే ఎక్కడా తేలట్లేదు, ఏది తేలలేదు. తేలకపోతే సరే పని కాదు టీ తాగుదామని చెప్పి వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే ఆకలి వేసేసింది బాగా. అందరూ టీ తాగుతుంటే నేను ఇడ్లీ తెప్పించుకున్నా. నేను లేదు, నాకు అలా తింటాననే భయంతో ఇడ్లీలు తెప్పించుకుని తిన్నాను. ఇడ్లీలు తెప్పించుకుని తింటుంటే మిగతా వాళ్ళకి నేను అలా ఆకలిగా ఇడ్లీలు వాళ్ళందరికీ ఆకలి, వాళ్ళు కూడా నాతో పాటు 4 అవర్స్ వెయిట్ చేశారు కదా. సో వాళ్ళకి ఆకలి స్టార్ట్ అయింది. అందరూ ఇడ్లీలు దోశలు వడలు ఎవరికి తోచినాయి వాళ్ళు ఆర్డర్ చేసి నాకంటే ఫాస్ట్గా తినేశారు. సో ఆ విధంగా లేదు, ఇంతకు ముందు అయితే సమోసాలు తినేవాళ్ళము. బట్ ఈ మధ్య కొద్దిగా తగ్గించాము సమోసాలు. మొన్న ట్రైనింగ్కి వెళ్ళినప్పటి నుంచి కాస్త తగ్గిపోయినాయి సమోసాలు. కానీ చాలా ఇష్టం సమోసా. జై శ్రీకృష్ణ మ్యామ్. సో ఆ విధంగా జై శ్రీకృష్ణ. అందరికి వచ్చిందా సార్? నాకు రాలేదు ఇప్పుడు వరకు. ఏం రాలేదు? ఎంతసేపు క్లాస్ జాయిన్ అవ్వటం రాలేదు సార్ ఇప్పటిదాకా. అవునా? అందరికి 10 minutes బ్యాకే జాయిన్ అయిపోయారు. జై శ్రీకృష్ణ. 8:45 కల్లా జాయిన్ అయిపోయాం అందరం. 8:45 కల్లా జాయిన్ అయిపోయాం. క్లాస్ స్టార్ట్ జాయిన్ అవ్వండి అని మెసేజ్ పెట్టారు మీరు. అప్పుడు చూస్తే లింక్ లేదు, మళ్ళీ చూస్తే లింక్ వచ్చింది. జస్ట్ అదే అంతే కదా. ముందు మనం ఏమనుకుంటాం అంటే దైవం లేడనుకుంటాం కదా, తర్వాత దైవం కనిపిస్తూ ఉంటాడు మనకు. దానికి ఆత్మబోధ వింటున్నాను సార్. శివుడికి ఎన్ని పూలు ఎన్ని ఒత్తులతో చెయ్యాలి అవన్నీ ఏదో చెప్తున్నారు సార్ మీరు. ఇటు వచ్చి జాయిన్ అవుదామంటే అవ్వట్లేదు, మళ్ళీ వెనక్కి పోయి ముందుకు వచ్చాను సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. అదే కదా సార్, మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్ నేను. అవునా? దేనికి చెప్పండి. మీరు ఆ రోజు చెప్పిన తర్వాత నేను సరస్వతి పుష్కరాలకు లాస్ట్ డే వెళ్ళొచ్చాను సార్. ఓ వండర్ఫుల్ వండర్ఫుల్. చాలా హ్యాపీ అనిపించింది. మా అమ్మగారిని కూడా తీసుకెళ్లాను. ఆవిడైతే మీ సార్కి థ్యాంక్స్ చెప్పు, ఆయన పుణ్యం వల్ల నువ్వు వచ్చావు, నీ పుణ్యం వల్ల నేను కూడా వచ్చానని చెప్పారు అనమాట. వండర్ఫుల్ వండర్ఫుల్ అమేజింగ్. చాలా హ్యాపీ. బాగా చేశారు, ఫెసిలిటీస్ అది బాగుంది, చాలా బాగుంది కదా. అవును, కాళేశ్వరంలో బాగా చేశారు. కొట్టేశారనమాట. లాస్ట్ డే అంతా విషయాన్ని కొట్టేశారు. అక్కడ మనాకి వెళ్ళారా? లేదండి, ఇక్కడ కాళేశ్వరం. కాళేశ్వరంలో మానా దాకా ఎక్కడ వెళ్ళారా అని? లేదు, ఇక్కడే దగ్గర కదా, వెళ్ళేసి వచ్చాం. సార్ చెప్పిన నెక్స్ట్ డేనే ప్లాన్ చేసుకుని వెళ్ళిపోయాం అనమాట. వండర్ఫుల్ వండర్ఫుల్. చాలా చాలా థ్యాంక్స్ సార్. అయ్యో నాదేముంది థ్యాంక్స్, వెళ్ళింది మీరు, కష్టపడింది మీరు. లేదండి, అంటే మీరు చెప్పిన తర్వాత నాకు మా వారికి సడన్ గా అనిపించింది, ఇద్దరం వింటాము మేమిద్దరము, సరే వెళ్ళొద్దాం అనేసి అప్పుడప్పుడు అనుకుని వెళ్ళిపోయాం అనమాట. నేను ఎన్నో చెప్తాను, ఈవినింగ్ 7 o'clock అన్నం తినేమని చెప్తాను. ఎవరైనా మానేస్తున్నారా? మానేయట్లే, ఎవరికి తోచింది వాళ్ళు చేస్తున్నారు. అంటే సార్ చెప్పేది సార్ చెప్తాడు, మనం చెప్పేది మనము అని. చాలా మటుకు పాటిస్తున్నాం. చాలా మటుకు మరి 8కి 7కి అలా తినేస్తున్నాం అండి, 8 లోపల. వండర్ఫుల్ 7:30 లోపలనే తింటాం సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే, ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః.
వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. భగవద్గీతలో ఏముంది? ఎవడో చెప్తాడు భగవద్గీతలో అన్నీ ఉన్నాయని చెప్తాడు. వీళ్ళు ఊరుకుంటారు ఇంకా, ఎందుకంటే ఆయనకి ఎక్కువ తెలుసు. భగవద్గీతలో అన్నీ ఉన్నాయని చెప్పారు కాబట్టి. అన్నీ ఏమున్నాయి? అన్నీ ఉన్నాయండి. పక్కడు అడిగాడు, అన్నీ అంటే ఏమున్నాయండి అంటే సొరకాయ పచ్చడి చేయడం ఉందా? అయిపోయింది. అక్కడతో కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇప్పుడు ఈయన ఏం చేశారు? ఎందుకైనా మంచిది అన్నీ ఉన్నాయని చెప్పిన ఆయన ఎందుకు లేదండి అది కూడా ఉంది అని. ఆ అవివేకి ఎవరైతే ప్రశ్నలు అడుగుతున్నాడో ఆయన ఆశ్చర్యపోయాడు. సొరకాయ అయితే బీరకాయ పచ్చడి చేయడం కూడా ఉందా అని. ఉంది అంటాడు. అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఇలాగా ఏమవుతుందంటే తెలియకుండా భగవద్గీత గురించి ఎన్నో రోజులుగా భగవద్గీత మంచిది, భగవద్గీత మంచిది, అన్ని భగవద్గీతలో ఉన్నాయి. హిందూ మతం తెలియని వాడు, హిందూ ధర్మాన్ని గురించి అసలు అర్థం కాని వాడు కూడా భగవద్గీతలో ఏమున్నాయంటే అన్నీ ఉన్నాయి, పచ్చడితో సహా ఉందా అంటే ఉంది అంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తాం వీళ్ళని? ఎవరిని ఏం చేయాలి? కాబట్టి ఇటువంటి అయోమయమైనటువంటి పరిస్థితుల లోపల భగవద్గీతలో ఉన్నటువంటి అసలు రహస్యాలని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఏమున్నాయి అసలు రహస్యాలు అంటే భగవద్గీత జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని కూడా తెలియజేస్తుంది. ఏంటి జీవన విధానము అంటే ఏంటి? జీవన విధానము అంటే మన జీవితాన్ని ఎలా నడిపించాలి అంటే లైఫ్ స్టైల్ అంటారు ఇంగ్లీష్ లోపల. లైఫ్ స్టైల్, మన జీవితాన్ని ఎలా నడిపించాలి అనేదాన్ని జీవన విధానం అంటారు. జీవితాన్ని నడిపించడమే సరిపోతుందా? జీవితంలో ఎక్కడో ఒక చోటికి చేరుకోవాలి. మనకు కనుక లక్ష్యం లేకపోతే, లక్ష్యం ఉన్నవాడు మనల్ని వాడుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే మన జీవితంలో ఏదో ఒక లక్ష్యం ఉండాలి, ఏదో ఒక గోల్ అనేది ఉండాలి. కాబట్టి ఆ గోల్ కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తాం. ఆ గోల్ ఏంటి? అది కూడా భగవద్గీత లోపల ఉంది. మరి జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని ఒక్క భగవద్గీత చెప్తే మరి మొత్తం మహాభారతం ఎందుకు మనకు? మహాభారతం మొత్తం అవసరం ఉందా అంటే అవసరం ఉంది. మహాభారతం మొత్తం అవసరం ఉంది. మహాభారతం ఏంటంటే పూర్తిగా అనేక ఉదాహరణల ద్వారా, అనేక కథల ద్వారా, కొంతమంది వ్యక్తుల కొంతమంది కాదు అనేక మంది వ్యక్తుల జీవిత చరిత్ర ద్వారా ధర్మము, అర్థము, కామము, మోక్షము ఎలా సాధించాలి అని చెప్పి తెలియజేసేటటువంటి మహోన్నతమైనటువంటి ఇతిహాసము, మహోన్నతమైనటువంటి కావ్యము, మహోన్నతమైనటువంటి గ్రంథము సంపూర్ణ మహాభారతం. రామాయణం ధర్మము, అర్థము, కామము, మోక్షము ఎలా సాధించాలి 24,000 శ్లోకాలతో మనకు అందినటువంటి అమోఘమైనటువంటి ఇతిహాసము, కావ్యము, మహాగ్రంథము, ఆది కావ్యము. ఓకే, రామాయణము మనకి 24,000 శ్లోకాలతో దొరికింది, కానీ స్వర్గలోకం వాళ్ళకి 1,000,000 శ్లోకాలతో దొరికిందిరా. రాముడు పుట్టకముందే 100 కోట్ల శ్లోకాలతో అది బ్రహ్మలోకంలో కూడా ఉంది అని చెప్పేసి చెప్తారు. కాబట్టి రామాయణము, మహాభారతాలు ఏవైతే ఉన్నాయో ఇవి ధర్మము, అర్థము, కామము ఈ మూడింటిని కలిపి జీవన విధానము అంటారు. మోక్షము అనేటటువంటిది జీవిత లక్ష్యము. అంటే జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని, నువ్వు జీవితం అంతా ఎలా నడుచుకోవాలి, చివరికి జీవితంలో ఏం సాధించాలి అని చెప్పి తెలియజేసేవే హిందూ ధర్మంలో ఉన్న పుస్తకాలు. సార్ మరి వేదాలేవో ఉన్నాయి, వాటి సంగతి ఏంటి సార్? అవి కూడా అంతే. వేదాలలో ఉన్నటువంటి ప్రారంభ దశలన్నీ కూడా మనం జీవితంలో ఎలా నడుచుకోవాలో తెలియజేస్తాయి. చివరగా ఉపనిషత్తుల భాగము, అరణ్యకంలో భాగము ఏదైతే ఉన్నాయో అవి మాత్రము మన జీవితంలో ఏం సాధించాలి, ఎలా సాధించాలి తెలియజేస్తాయి. అంటే హిందూ ధర్మం మొత్తము చెప్పేది ఒకటే మాట, జీవన విధానము, జీవిత లక్ష్యము. ఒక్కసారి అర్థమైన వాళ్ళు చెప్పండి, మన హిందూ ధర్మంలో ఏం నేర్చుకుంటున్నాం మనము వివిధ గ్రంథాలలో? జీవన విధానం అంటే ఉదాహరణకు చెప్పండి. ఇప్పుడు నేనున్నాను, జీవన విధానం అంటే ఏంటి? ధర్మంగా జీవిత లక్ష్యము, లక్ష్యం ఉండాలి, ఒక్కొక్కళ్ళు చెప్పండి. ఫనీ మేడం చెప్పండి ఫస్ట్. జీవితాన్ని అంటే మొదలు ధర్మంతో స్టార్ట్ చేసుకుని
ఆ ధర్మాన్ని అదేంటి ధర్మాన్ని ఉపయోగించుకుని అర్థము అంటే మనకి కావలసిన డబ్బు కానీ ఇంకా అన్ని సంపాదించుకుని సమకూర్చుకుని దానితోటి జీవితాన్ని సాగించి ఒక లక్ష్యం ఒక సమయం అయిన తర్వాత అంటే అర్థము కామము అయిపోయిన తర్వాత రాదర్ దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టి దాని నుంచి మోక్షము అనేది ఒక గోల్ కింద పెట్టుకుని ముందుకు సాగాలి అనేది మన హిందూ ధర్మం యొక్క జీవన విధానము అండ్ లక్ష్యము. ఇంకెవరైనా చెప్పండి. ఇందాక ఎవరో చెప్తున్నారు, భాగ్యలక్ష్మి మేడం మీరు చెప్తున్నారా ఇందాక? అవును సార్. చెప్పండి. జీవితాన్ని ఎట్లా నడిపించాలి, ఆ జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యం కోసం ప్రయత్నం చేయాలి. ఓకే. ధర్మార్థ కామాలు జీవన విధానము, మోక్షం అనేది జీవిత లక్ష్యంగా ఉండాలి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు వేదాలలో జీవిత విధానాన్ని, జీవన విధానాన్ని తెలియజేసేవి జీవిత లక్ష్యాన్ని చెప్పండి మేడం, చెప్పండి. అదే అంటే మీరు ఎగ్జాంపుల్ అని అన్నారు కదా సార్, అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పమన్నారు కదా. సో జీవన విధానం అంటే ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నది ఆధ్యాత్మికత ఉన్నతి గురించి కనుక ఫస్ట్ దానికి మనం ఒక జీవితంలో ఒక డిసిప్లిన్ అది పెట్టుకోవాలి. నేను మార్నింగ్ ఈ టైం అంటే ఈ టైంకి లేస్తున్నానా లేదా, కొంచెం కూర్చొని మెడిటేషన్ చేస్తున్నానా లేదా, సూర్యనారాయణ మూర్తి వచ్చే కన్నా ముందు నేను ఆయనకి అర్ఘ్యం పోసుకోవడానికి రెడీగా ఉన్నానా లేదా, నా డేలోనే నేను ఎంత టైము నేను నా డెవలప్మెంట్కి అంటే నా స్వాధ్యాయానికి నేను కేటాయించుకుంటున్నాను. ఇవన్నీ ఒక చెక్ లిస్ట్ పెట్టుకొని ఆ చెక్ లిస్ట్ ప్రకారం నేను వెళ్తున్నాను. అంటే నా బాధ్యతలు నిర్వహిస్తూ ఇవన్నీ నేను ఎంతవరకు చేయగలుగుతున్నాను అన్నది ఒక జీవన విధానం. అది మనం ఒక లక్ష్యం కింద పెట్టుకుంటే, అంటే నేను ఈరోజు ఇన్ని గంటలు చదువుకోవాలి, ఇవి చదువుకోవాలి, ఇవన్నీ నేర్చుకున్న ప్రవచనాల తాలిక సారం కానీ లేదంటే భగవద్గీతలో ఉన్న శ్లోకాల అర్థం కానీ ఏదో ఒకటి అలాగే పెట్టుకొని దానిని నేను అచీవ్ చేయగలుగుతున్నానా లేదా అన్నది ఒక ఒక లైఫ్ ఒక స్టైల్ పెట్టుకోవాలి రోజుకి. అంటే ఇది నా డైలీ రొటీన్. ఆ రొటీన్ని మనం అందుకోగలిస్తే డెఫినెట్లీ మన జీవన విధానం ఇంకా ముందుకి క్రమంగా ఉన్నతి చెందుతాం, ఇంప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత ఈ ధర్మ అర్థ కామది అది ఎనీవే అదే ఒక ఇది ఆ జీవన అంటే హిందూ ధర్మం, సనాతన ధర్మం అంటే ఏంటి, హిందువులు అంటే ఏంటి అంటే అది చెప్పమని చెప్పారు. కానీ మీరు అడిగిన ఎగ్జాంపుల్ అంటే నాకైతే అలా అనిపిస్తుంది సార్. ఒక గోల్ పెట్టుకొని దాన్ని మనం రీచ్ అయ్యేవా లేదా, రోజుకి ప్రగతి చెందుతున్నావా లేదా ఆ గోల్ ని రీచ్ అవ్వడానికి. జై శ్రీకృష్ణ సార్. మైక్రో లెవెల్లో మీరు చెప్పినది కరెక్ట్, మ్యాక్రో లెవెల్లో హిందూ ధర్మంలో చెప్పిందే కరెక్ట్. మైక్రో లెవెల్లో మీరు చెప్పింది ప్రతిరోజు మనం చేసేటటువంటి పనులన్నీ కూడా జీవన విధానము, చివరికి మనం ఆ రోజు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడము జీవిత లక్ష్యం. ఓకే, అది మైక్రో లెవెల్లో. బట్ మ్యాక్రో లెవెల్లో ధర్మార్థ కామాలు అనేటటువంటివి జీవన విధానము, జీవిత లక్ష్యం ఏంటి అంటే మోక్షం సాధించడం. దీనిని ఆశ్రమాలలో ఎవరన్నా చెప్పగలరా? ఆశ్రమ వ్యవస్థలలో ఎవరన్నా చెప్పగలరా? ధర్మం అనేది బ్రహ్మచర్య ఆశ్రమం. ఆవిడ మీరు చెప్పారు కదా, ఇంకెవరు చెప్పని వాళ్ళు చెప్పండి. బాల్యము, కౌమారము, బ్రహ్మచర్యం ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. కరెక్ట్. ఇందులోపల వానప్రస్థాశ్రమానికి సమానమైనటువంటిది వేదంలో ఎక్కడుంది? ఉపనిషత్తుల్లో మనకి జ్ఞానం గురించి అటు ఫస్ట్ దంతా కర్మకాండల గురించి సార్. అవును, నేననేది ఇప్పుడు ఎన్ని ఉంటాయని చెప్పారు మీరు? 4 చెప్పారు కదా. బ్రహ్మచర్యాశ్రమం, లక్ష్మీ గోవింద్ గారు చెప్పండి. వానప్రస్థం అరణ్యకంలో ఉంది. బ్రహ్మచర్యాశ్రమం ఎక్కడుంది? సంహితము బ్రహ్మచర్యము, బ్రాహ్మణకము ఇది గృహస్థాశ్రమము, అరణ్యకము ఇది వానప్రస్థము, ఉపనిషత్తులు సన్యాసాశ్రమం. వండర్ఫుల్. సన్యాసం కరెక్ట్. సో కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఇందులో ఉన్నదంతా కూడా చాలా సులభంగా మనకు అందించడానికి మన వేదాలు, మన పురాణాలు, మన కావ్యాలు అన్నీ కూడా. ఉదాహరణకి మనకు పురాణాల సంగతి కొద్దాం. వేదాల గురించి చెప్పుకున్నాము, కావ్యాల గురించి చెప్పుకున్నాము, మధ్యలో వస్తున్నటువంటి పురాణాల గురించి చెప్పుకుందాం. పురాణాలలో కూడా
జీవన విధానము చెప్తాడు, జీవిత లక్ష్యాన్ని కూడా మనకు నేర్పిస్తాడు. వేదం యొక్క సారమే పురాణం. ఇప్పుడు మనకు ఆయన వేదవ్యాసుడు కూర్చున్నాడు సరస్వతి నది ఒడ్డు దగ్గర కూర్చొని బాధపడుతున్నాడు. అయ్యో ఎలాగ నేను ఏం చేస్తున్నాను జీవితంలో అని చెప్పి బాధపడుతున్న సమయం లోపల ఏమైంది, ఆయన దగ్గరికి నారదుడు రావడం, నువ్వు భక్తి భావాన్ని అనగా ప్రేమ భావాన్ని నువ్వు అందరి లోపల మెసేజ్ విన్నాం సార్, ఆ మెసేజ్ విన్నాం సార్. వెరీ గుడ్. అంటే అది నేను కలియుగంలో పుట్టలేదు అని బాధపడుతున్నారట. ఎందుకు అంటే ఇప్పుడైతే తపాలు చెయ్యాలి, తపస్సు యజ్ఞాలు చెయ్యాలి ఈ యుగాల్లో. అయితే అదే కలియుగంలో పుడితే ఒక్క నామ మాత్రం చేతే తరించిపోతాము, నేను కలియుగంలో పుట్టలేదా అని బాధపడుతున్నారు వ్యాసుడు. అది మెసేజ్. ఓకే. సో వేదవ్యాసుడు బెంగపడుతున్నాడు. ఏంటంటే ఎన్ని పురాణాలు రాశాను, వేదాలు విభజన చేశాను, చక్కగా మహాభారతం అనేటటువంటి మహాకావ్యాన్ని రాశాను, అయినా కూడా ఎందుకు నా లోపల బాధగా ఉంది. అప్పుడు అక్కడికి నారదుడు వచ్చి 4 శ్లోకాలను అందిస్తాడు. ఏమిటా 4 శ్లోకాలు? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదములు 4 శ్లోకాలు అందించి దీని నుంచి నువ్వు ప్రేమ భావాన్ని పెంపొందించు. ఎప్పుడైతే ప్రేమ భావాన్ని కనుక నువ్వు పెంపొందిస్తావో, అప్పుడు నువ్వు సులువుగా భగవంతుణ్ణి చేరుకుంటావు. ఇప్పటి వరకు కూడా భగవంతుణ్ణి చేరుకోవడం అనేది వేద మార్గంలో చేరుకోవాల్సి వచ్చేటటువంటిది. అంటే వేద మార్గం అందరికీ కూడా అంత సులువైనటువంటి మార్గం కాదు. కాబట్టి ఈ వేద మార్గంలో నువ్వు భగవంతుణ్ణి చేరుకోవడం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి పద్ధతి. కాబట్టి ఇప్పుడు భక్తి మార్గంలో నువ్వు చేరుకోగలవేమో చూసుకో అని ప్రేమ మార్గాన్ని అందించినటువంటి వారు నారద మహర్షి. అప్పుడు ఆయన శ్రీమద్ భాగవతం రాయడం జరిగింది. ఈ భక్తి మార్గం ద్వారా కూడా ఏమైంది, భక్తి మార్గం మళ్ళీ అనేక రకాలుగా బ్రేక్ అయ్యి అది నవవిధ భక్తులుగా మారి, ఈ నవవిధ భక్తులలో సరిగ్గా కనుక మనం ఆచరించగలిగినట్లయితే అది మనకు తెలియకుండానే జ్ఞాన మార్గంగా మారిపోతుంది. భక్తి మార్గాన్ని కర్మ మార్గంతో కలుపుకుంటే, కొద్దిగా గట్టిగా పట్టుకోండి, అర్థం కావడం కష్టం ఇక్కడ. కర్మ మార్గం లోపల భక్తిని కనుక మనం కలుపుకోగలిగితే అప్పుడు ఏమవుతుందయ్యా అంటే మనకు జ్ఞాన మార్గం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఏది చేయాలన్నా కూడా చివరికి రావాల్సినటువంటిది జ్ఞానము మాత్రమే. జ్ఞానము అంటే ఏంటి అంటే నేను అంటే ఎవరు అనేటటువంటి తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో నేను ఉన్నాను అని తెలియని వాడు ఎవరైనా ఉంటారండి? ఒక్కసారి జవాబు చెప్పాలి అందరూ. హలో, ఎవరుండరు సార్. నేను అన్నం తింటున్నాను అని చెప్పి అంటారా? ఉండరు. ఎవరుండరు సార్. నేను మంచాన్ని అని చెప్పేసి అంటారా? అనరు. అంటారు. నేను మంచాన్ని అనరా? మీరు అనరా నేను మంచిదాన్ని అని అనరా? మంచిదాన్ని అదే మంచం లాగా వినపడేది. కాదు, మంచి వాళ్ళను నేను చాలా మంచిదాన్ని తెలుసా, అందరూ నన్నే బాధపడతారు. మంచివాళ్ళే, ఎవరికి వాళ్ళు మంచివాళ్ళు. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు అందులో ఎస్పెషల్లీ శ్రీనివాస్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళైతే బాబోయ్ చాలా మంచాలు, అతి మంచాలు. వీళ్ళ కోసం అని నేను ఏం చేశానంటే ప్రత్యేకంగా తిరుపతి లోపల ఒక దర్శనం ఏర్పాటు చేయిస్తున్నాను అనమాట. ఈ దర్శనం మంచి చెడు రెండు ఉంటాయి సార్, ఏది ఎక్కువైతే అది అంటారు. ఓకే, అయితే సార్ మీకు మీరు అన్నావు ఇలాగ జోక్ అన్నావు కాదు సార్, నిజంగా చేయించాలా? అయితే నిజంగా చేయించవలసి వస్తుంది ఇన్నిసార్లు, అంటే తిరుపతి మామూలు కాదు సార్. అయితే అందరికి మరి తిరుపతిలో శ్రీనివాస్ దర్శనం పేరు పెట్టుకున్నారు, సో తిరుపతి అని అంటున్నారు, చూపించవలసే వస్తుంది సార్ కంపల్సరీగా. అందరికీ కూడా తిరుపతి దర్శనం చేయించాలని చెప్పేసి చెప్పండి వేణుగోపాల్ గారు. మనం మంచి అనుకోవద్దు, ఎదుటి మనిషి అనుకోవాలి, ఎదుటి మనిషి చెప్పాలా. మన మనిషి మనం చెప్పుకోవడం గొప్పతనం కాదు, అది కాదు. మన మంచి అన్ని చెడ్డ కూడా మంచిగా కనబడతారు. అవును, కానీ మీరు అనాల మమ్మల్ని మంచి అనేది మా గుణం తెలియాలి మీకు. మిమ్మల్ని అందరినీ మంచిగానే అని నేను మీ అందరి కోసం ఏంటంటే తిరుపతి లోపల ఒక ప్రత్యేక దర్శనం చేయిస్తున్నాను. ఏంటా దర్శనము? అతి భక్తులు, మహాభక్తులు, మామూలు భక్తులు అని 3 కేటగిరీస్ అన్నమాట. అతి భక్తులు, మహాభక్తులు వీళ్ళెవరు అంటే, అతి భక్తులు అంటే ఏంటంటే లైన్లో ఉంటారు, వాళ్ళు దేవుడి దగ్గర ఎంతసేపు అయినా ఉండొచ్చు అన్నమాట. ఓకే, ఎంతసేపు అయినా వాళ్ళని ఇట్లా ఎవరు తొయ్యడము అట్లా ఇట్లా ఏమీ ఉండదు. కనీసం వాళ్ళు దేవుడి దగ్గర ఒక 7-8 గంటలు అలా దేవుడిని చూస్తూ ఉండొచ్చు. ఓకే, ఆ స్టేటస్ మీ అందరికీ నేను ఇస్తాను. ఇందులో ఎంతమంది రెడీగా ఉన్నారండి? అందరు ఎక్సైట్ అయ్యారా? బాగా సంతోషపడ్డారా? 8 గంటలు. అయితే ఒకటే కండిషన్ ఏంటంటే చూపించారు సార్ మెడిటేషన్ లో, మీరు తిరుపతి చాలా బాగా చూపించారు.
కాదు మీరు చెప్తుంటేనే దర్శనం ఎప్పుడు అయిపోయింది. కావాలంటే కాదు, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూపించగలరు. చూపిస్తాను. కాదు కానీ సార్. నేనేమంటున్నానంటే సార్, ప్లీజ్ అతి భక్తులు అని మీరు చెప్తుంటేనే దర్శనం అయింది. అయితే అతి భక్తులకు ఏంటంటే అతి భక్తు కాదు, చేరదావు కూడా చూపించేస్తారు సార్, చేరదావు కూడా తీసుకువెళ్తారు. తీసుకెళ్ళిపోతా. అయితే మన దగ్గర ఇక్కడి నుంచి చేరదావు కూడా చూపిస్తారు. వెళ్దాం అన్నీ వెళ్దాం. కానీ నాకు తిరుపతి లోపల మన స్టూడెంట్స్ మంచి వాళ్ళు కదా, సో నాకేమని అనిపించింది అంటే ఎందుకు వీళ్ళని తిరుపతికి తీసుకెళ్ళకూడదు అని చెప్పేసి ఒకసారి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని నా స్టూడెంట్స్కి అనమాట 8 గంటలు, అతి భక్తులకేమో 8 గంటలు. అయితే ఒకటే కండిషన్ ఏంటంటే వాళ్ళు మధ్య లోపల కళ్ళు ఇటు పక్కకి తిప్పితే పైనుంచి ఒక ఆటోమేటిక్ ఇవి ఉంటాయి అన్నమాట. ఈత వరకే ఉంటాయి కదా, వాటి చచ్చేట్టుగా ఒళ్ళు మీద వాతలు తేలేలాగా కొట్టడానికి రెడీగా ఉంటారు అన్నమాట. కన్ను తిప్పద్దు సార్, కొద్దిగా సేపు నీళ్లు తాగేసి వస్తాము అంటే వాతలు పడేలాగా కొడతాం. అదేవిధంగా కొద్దిసేపు చూసి బాగుందండి, చాలా బాగుంది దర్శనం అని వెళ్తా అంటే కాళ్ళు తిరిగేలాగా కొడతాం. సో అది వీళ్ళు అతి భక్తులు. మహాభక్తులు ఏంటంటే వీళ్ళు 4 గంటలు ఉండొచ్చు దేవుడి దగ్గర, హాఫ్ టైం ఉండొచ్చు, మహాభక్తులు ఉండొచ్చు. వీళ్ళకి కూడా సేమ్ కండిషన్. ఇక మామూలు భక్తుల కేటగిరీలో ఏంటంటే వాళ్ళు ఏం లేదు, ఇలా వెళ్ళిపోవడమే, ఇలా దేవుడిని చూసుకుంటూ ఇలా దండం పెట్టుకొని వెళ్ళిపోవడమే. వాళ్ళకి పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు వెళ్ళిపోవచ్చు అనమాట. అలా వెళ్ళిపోయి జయ విజయల దగ్గర టన్ను కొట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ విధంగా 3 కేటగిరీస్గా చేశానన్నమాట. అందరూ మంచి వాళ్ళు కాబట్టి 3 కేటగిరీస్ చేశాను. చాలామంది 1 and 2 కేటగిరీలోకి వస్తారని నేను అనుకుంటున్నాను. అంతేనా? అందరూ కూడా 1 and 2? సార్ మేము మామూలు భక్తులు సార్. మామూలు భక్తి కేటగిరీ. నేను మామూలు భక్తులు. ఓకే. ఈ 2-3 తప్ప మిగతా వాళ్ళందరూ మహాభక్తుల కేటగిరీకి వస్తారు, లేకపోతే అతి భక్తుల కేటగిరీకి మామూలు భక్తులమేనండి. మామూలు భక్తులు సార్. కొట్టకుండా ఉంటే అందరూ మహాభక్తుల లిస్టులోనే ఉంటారు సార్. సరే కొట్టాను, సరే ఈత వరకేతో కొట్టద్దు, కానీ దేవుడి దగ్గరే ఉండాలి 8 గంటలు. సార్ కొద్దిగా ఒక్కసారి కాలు కడుక్కొని వస్తాను సార్ అంటే కుదరదు. ఈత వరకైతే కొట్టారు కానీ వాళ్ళ తలకాయ భార్గవి గారు చెప్పండి. మామూలు భక్తులు చాలండి. కన్ను తిప్పకుండా చూడాలంటే ఎవరు ఉండలేరు సార్. అంటే మనకి ఎవరైనా కబుర్లు చెప్పుకోవడానికి ఉంటే తోడు ఉండొచ్చు. రోజులు నెలలు కూడా ఉంటాయి సార్. వదిలే ఏం చేస్తున్నావు వదిలే అంటే మాట్లాడుకోవచ్చు, కానీ దేవుడి దగ్గర మాట్లాడద్దు. ఉంటారు, నెలలో ఉంటారు. సార్ నిజంగా అయితే సార్ ఇప్పుడైతే ఉంటాం సార్. ఈ ఆత్మబోధ మేము ఈ వీడియోలు చూస్తున్నప్పుడు అట్లా 8 hours గా సార్, ఎన్ని అవర్స్ అయినా ఉండలేస్తాం సార్. ఓకే, అంత మార్పు వచ్చింది. ఆ మార్పు వచ్చింది అంటే అప్పుడు తిరుపతికి వెళ్ళక్కర్లేదు. అప్పుడు ఆ మార్పు వచ్చింది అంటే చెప్తున్నాను సార్. అసలుకి ఇదివరకు జోక్గా అనుకునే వాళ్ళ మీతో బతికిన సిద్ధులకు నేను మహాభక్తురాలు కాదు అది అని, కానీ ఇప్పుడు అనిపిస్తుంది సార్ ఇవి విన్నాక అంతా. హరిత గారు అయితే భలే చెప్తారు సార్, మంచిగా చాలా బాగా చెప్తారు. ఉండిపోతుంది సార్, ఎన్ని అవర్స్ అయినా ఉండొచ్చు సార్. హరిత ఏదో మాట్లాడుతున్నావు, మాట్లాడు. హరిత ఏదో మాట్లాడు. ఆత్మబోధ నారాయణీయం ప్రిపరేషన్ లో పడి ఈ ఉపాధికి ఉన్న కొన్ని బాధ్యతలు మర్చిపోతున్నాను సార్. చాలా సంతోషం. ఈ ఉపాధి తోటి డిపెండ్ అయిన ఉంటాయి కదా కొన్ని, ఇంకా కొన్ని ఉపాధులు. చాలా సంతోషం. ఇప్పుడు నీకు నిజంగా కూడా నారాయణీయము మర్చిపోయాను, ఉపాధి అంటున్నారు చూసారా సార్. హరిత బాగా మారిపోయింది. యాక్చువల్ గా ఒక మాట చెప్పాలి మీ అందరికి. ఒక 2 years బ్యాక్ హరిత అందన్నమాట, సార్ నాకు నారాయణీయం చెప్పాలని కోరిక ఉంది అంటే, నేను చాలామంది చెప్తున్నారు నారాయణీయం. అట్లా కాదు సార్, నాకు మనస్ఫూర్తిగా చెప్పాలి. అయితే నేను ఏమనుకోవద్దు, నేను ఎక్కువగా నమ్మలేదు. జనరల్గా నాకేంటంటే అంతకుముందు కూడా కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి. జనాలు ఏంటంటే సరైన దారిలో రారు. ముందేంటంటే మేము సరైన దారిలో వస్తాము అని చెప్పేసి అంటారు, కానీ ఎవరు కూడా సరైన దారిలో రారు. ఏదో టైంపాస్కి మాట్లాడతారు, ఏదో వాళ్ళ అవసరాలకు లేదా 10 మందిని స్టూడెంట్స్గా చేసుకుందామని, గుంపులు తయారు చేసుకుందామని, దీనికోసమే ఎక్కువ మంది ఉంటారు. కానీ తను అన్నప్పుడు సరే చూద్దామని, తను తర్వాత చూస్తే ఇప్పుడు నారాయణీయం చెప్పే పూర్తి అర్హత వచ్చిందని అయితే నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే తను చూస్తున్నాను శ్లోకాలకు కూడా తత్వరూపంలో అర్థం బాగా చెప్తోంది. సో అంటే ఏంటంటే ఇక్కడ మన లోపల మార్పు రావాలి. ఆ విషయంలో హరిత గురించి చాలా గర్వంగా అనిపిస్తుంది, సంతోషం కూడా అనిపిస్తుంది. సో అంటే నేనేమంటున్నానంటే అందరి లోపల కొంతవరకు ఆ మార్పు రావాలి. ప్లీజ్ అది అర్థం చేసుకోండి.
మన స్టూడెంట్స్లో చాలామంది పరిణతి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే నేను ముందు భయపడ్డాను. అంటే ఇది రిస్కా అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే అంతకుముందే నేను కొన్ని చోట్లకు గురువాయూర్కి అక్కడికి ఇక్కడికి వెళ్ళడము, తర్వాత అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరగడము, దాంతో మరీ విసుగొచ్చింది. ఈ హంగు, ఈ ఆర్భాటాలు, ఈ పిచ్చి డ్యాన్సులు, పిచ్చి వేషాలు ఇవన్నీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఇవి అవసరమా మనస్ఫూర్తిగా. ఇప్పుడు మీరు ఇందాక ఎవరు సునంద గారు అన్నారనుకుంటా, ఒక మాట అన్నారు ఏంటంటే, సార్ ఇప్పుడు మేము 8 గంటలు కాదు సార్ 16 గంటలైనా దేవుడి దగ్గర కూర్చుంటామని. అది కరెక్ట్ పద్ధతి. మీకు తెలుసా కొన్ని చోట్ల మీకు యోగి స్టేటస్ ఇవ్వాలన్నా, సన్యాసం స్టేటస్ ఇవ్వాలన్నా ముందు మీరు ధ్యానంలో ఎంతసేపు కూర్చుంటారు? ధ్యానంలో కూర్చుంటారు కదా, 8 గంటల పాటు ధ్యానంలో కూర్చున్నారు, మీకు 5 నిమిషాల్లో అయిపోయింది అనిపిస్తుంది. 5 నిమిషాల్లో అయిపోయింది అనిపిస్తుంది. మీకు బాగా నిద్రపట్టినప్పుడు రాత్రి పడుకోగానే నిద్రపట్టింది, తర్వాత పొద్దున్న లేచారు, కానీ జస్ట్ ఇప్పుడు ఇందాకే ఒక గంట కిందే పడుకున్నామని అనిపించలేదా ఎన్నోసార్లు? అద్భుతంగా నిద్రపట్టినప్పుడు అలా అనిపిస్తుంది. ఈ అద్భుతమైన నిద్ర లోపల ఏమవుతుంది అంటే, మీ శరీరం పడుకొని ఉంది, మీ మనస్సు బుద్ధి పడుకొని ఉన్నాయి, మీ ఇంద్రియాలన్నీ కూడా ఏ పని చేయడం లేదు, కర్తని నేను అనేటటువంటి భావన లేదు. కానీ ఈ కర్త నేను అనేటటువంటి భావన కలిగినటువంటి శరీరం కూడా పనిచేయడం లేదు. కర్తని చేష్టలు చేస్తున్నాను అనేటటువంటి ప్రాణం కూడా పనిచేయడం లేదు, అధిష్టానము పనిచేయడం లేదు, ఇంద్రియాలు పనిచేయడం లేదు, నేను అనే అహంకారం కూడా పనిచేయడం లేదు. ప్లీజ్ చెయ్యి గట్టిగా పట్టుకొని ఇట్లా ఇట్లా బిగించండి. ఏది పనిచేయడం లేదు. ఇంకా మిగిలింది ఏంటి? దైవం పనిచేస్తున్నాడు. ఇప్పుడు మీరు ఆత్మస్వరూపంలో ఎవరి రూపంలో ఉన్నారండి? కర్తగా దైవ రూపంలో ఉన్నారు. ప్రతిరోజు పరమాత్మ రూపంలోనే ఉన్నాం. అది ఒక్కటి గుర్తించండి. దేవుడు మీకు దూరంగా ఉన్నాడు అని అనుకోవడము మీ మూర్ఖత్వం. ఎవరన్నా మీతో అంటే మీరు చెప్పండి, దేవుడు దూరంగా ఉండడం ఏంది, నేను దేవుడి కోసం తిరుపతికి వెళ్ళాలా? నిజంగా మనసు లోపల నాకు తిరుపతి దేవుడు ఉన్నాడు అని తెలిస్తే ఆ దేవుడిని ధ్యానం చేస్తూ మనం ఎన్నోసార్లు నేర్చుకున్నాం. ఒకరోజు మీ అందరికీ కూడా నేను, ఒకరోజు కాదు చాలాసార్లు తిరుపతి దర్శనం చేయించా. అలా వెళ్ళాము, మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళాము, అక్కడి నుంచి అలా నడుచుకుంటూ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చాము. ఆ ధ్వజస్తంభం నుంచి వెండి వాకిల్ దగ్గరికి వచ్చాము. అసలు ఆలయంలో రష్యే లేదు. అలా ఒక్కడిని నడుచుకుంటూ బంగారు ద్వారంలోకి ప్రవేశించాను. ఆ 3 లైన్లలో 3 లైన్లు ఖాళీగానే ఉన్నాయి. అలా వెళ్ళాను. 3 లైన్లలో ఒక్కడిని నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇటు కుడి పక్కన నాకు గరుడ స్వామి కనిపించాడు. ఆయన పైన ఒక పెద్ద అద్దం కనిపించింది. ఇలా కళ్ళుని మళ్ళీ ముందుకు తిప్పేసరికి జయ విజయులు కనిపించాడు. దూరంగా వెంకటేశ్వర స్వామి వెలుతురులో కనిపిస్తూ ఉన్నాడు. 2 దీపాల మధ్యలో వెలుగుతూ కనిపిస్తూ ఉన్నాడు. అలా దగ్గరికి వెళ్ళాను. జయ విజయులను దాటి లోపలికి అడుగు పెట్టాను. మరింత లోపలికి అడుగు పెట్టాను. ఆయన వకులమాలిక పైనుంచి కింది వరకు కనిపిస్తుంది. ఆయన నామం కనిపిస్తుంది. ఆయన నేత్రాలు, విశాల నేత్రాలు నాకు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన వేసుకున్నటువంటి దంజం కనిపిస్తుంది. ఆయన పక్కన ఉన్నటువంటి 2 దీపాలు ఉన్నాయి. ఆయన పాదాల దగ్గర కూర్చున్నాను. ఆ పాదాల మీద నేను అభిషేకం చేస్తూ, వాటిపైన పుష్పాలు సమర్పిస్తూ, ఆయనకు పూజ అలా చేస్తూ ఉండిపోయాను. భగవంతుడు ఆనందంగా ఉండడం కనిపిస్తుంది నాకు. ఆయన చిరునవ్వుతో ఉన్నట్టు కనిపిస్తుంది నాకు. ఆయన చేతిలో ఉన్న లడ్డూని నా చేతిలో పెట్టడం నాకు క్లియర్గా తెలుస్తుంది. ఆ లడ్డూని స్వీకరిస్తూ, దాన్ని ఆనందంగా ఆస్వాదిస్తూ, అలా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళలేక ఒక్కొక్క ద్వారం నుంచి బయటికి వచ్చి జయ విజయులను దాటి మళ్ళీ కుడి పక్కకు తిరిగి బయటికి వెళ్ళాను. అక్కడ ఎవ్వరూ లేరు. అందరూ కూడా ఎవరైతే వాహనాలుగా ఉంటారో, గరుడ స్వామి, గరుడ ధ్వజము, నాగము, తర్వాత మిగతా వాళ్ళందరూ హయగ్రీవుడు వీళ్ళందరూ ఉంటారో అక్కడికి వెళ్ళి తీర్థం తీసుకున్నాను. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి విమాన వెంకటేశ్వర స్వామిని చూశాను. ఇంకొద్దిగా ముందుకెళ్ళాను. ధ్యానంలో ఉన్నటువంటి వరాహస్వామి, నరసింహస్వామిని చూశాను. వెండి వాకిల్లోంచి బయటకు వచ్చాను. ఎవ్వరూ లేరు. ఆ లైన్లో ఉన్నాను. మళ్ళీ ఒక లడ్డూ తీసుకున్నాను. ఎవ్వరూ లేరు లైన్లో. ఆలయం మొత్తంలో నేను ఒక్కనే. ఆ లడ్డూ కూడా కూర్చొని జాగ్రత్తగా తీసుకొని అక్కడ చేయి కడుక్కొని మళ్ళీ ముందుకు వచ్చి ధ్వజస్తంభాన్ని చూసి దండం పెట్టుకుని ఆలయం యొక్క మెయిన్ ఎంట్రెన్స్ నుంచి బయటకు వచ్చేసాను. అలా బయటకు వచ్చిన తర్వాత చూస్తే దూరంగా వరాహస్వామి ఆలయం కనిపిస్తుంది.
బేడి ఆంజనేయ స్వామి ఆలయం కనిపిస్తుంది, పుష్కరిణి కనిపిస్తుంది. వాటన్నిటికీ మరోసారి దండం పెట్టుకుని అక్కడే కూర్చుండిపోయి ధ్యానంలో ఉన్నాను. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. భగవంతుడు లేడా? ఆలోచించండి. మన కళ్ళ ముందే కనిపించాడా లేదా? ఇంతకంటే మనకు గొప్పగా ఆలయంలో దర్శనం జరుగుతుందా? సార్ ప్రవచనం అయిపోయే ముందు ఒక 5 నిమిషాలు రోజు ఇలా చేయించండి సార్. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ టైం ఇది చేయించినప్పుడు ఇలా ఆలయంలో నేను ఒక్కనే వెళ్తున్నా అన్ని చెప్పిన సార్ తర్వాత చేయిస్తారు, మన సార్ కబుర్లో పెట్టకుండా ఉంటే చేయిస్తారు. అంతే కదా సార్, మేము మిమ్మల్ని కబుర్లో పెట్టకుండా ఉంటే మీరు తప్పకుండా చేయిస్తారు. అదే మేము మాట్లాడడం లేదు సార్, మీరే మాట్లాడింది సార్ ఒకసారి కృష్ణుని చూపించండి సార్, వృధా చేయకూడదు సార్. కాదు. కృష్ణ భగవాన్ చూపించండి సార్ ఒకసారి. ఇప్పుడు ఎంత సులభంగా ఉంది ఒక్కసారి ఆలోచించండి. ఎంత సులభం చెప్పండి. ఆలయంలో మీరు ఒక్కరే ఉన్నారు. ఇంతకంటే అదృష్టం ఏంటి? విమాన వెంకటేశ్వర స్వామిని చూశారు, ఓకే, వెంటనే కళ్ళ లోపల ఆ దృష్టి ఎంత అద్భుతంగా దొరికిందో చూసుకోండి. అంటే నేనేమంటాను అంటే భగవంతుడు నీ హృదయంలో ఉన్నాడు అనే దాన్ని మనం ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది కాదా దేవుడు అంటే? దేవుడు అంటే ఎక్కడో మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళినా పర్వాలేదు. కానీ అలాగ ఎన్నో రోజుల పాటు ఉండి జనాలకు ఇబ్బంది పెడుతూ దాన్ని ఒక పిక్నిక్ లాగా మార్చుకోవడం అనేటటువంటిది ఏదైతే ఉందో, ఇవన్నీ భగవంతుడు గుర్తించకుండా ఉంటాడా? ఒకసారి ఆలోచించండి. ప్రకృతి శక్తులు మీకు ఎప్పుడు సహాయపడతాయి? మళ్ళీ చేయి గట్టిగా పట్టుకోండి, అందరూ చేయి బిగించండి. ప్రకృతి శక్తులు మీకు ఎప్పుడు సహాయపడతాయి? ఎప్పుడైతే ప్రకృతి శక్తులకు అనుగుణంగా మీరు కనుక మీ జీవన విధానాన్ని అన్వయించుకుంటే అప్పుడు ప్రకృతి శక్తులు మీకు ఉపయోగపడతాయి. సార్ ఉదాహరణ చెప్పండి సార్. గాలి వస్తున్న దిశలో కనుక మీరు వెళ్ళినట్లయితే మీరు సులభంగా మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. అంటే ఏంటి? ప్రకృతికి ఎదురించకుండా ప్రకృతి శక్తులు, ఈ ప్రపంచమంతా కూడా ఉల్లంఘించలేనటువంటి శాసనం కింద ఉంది అని ఎన్నోసార్లు తెలుసుకున్నాం కదా. దానికి అనుగుణంగా మనం కనుక వెళ్ళినట్లయితే అంటే భగవంతుడి మార్గం అత్యంత సులువైనటువంటి మార్గము. అందులోపల కష్టం అనేటటువంటిది లేనే లేదు. భగవంతుడిని మనం ఒక పిక్నిక్ స్పాట్గా చేయకూడదు. తీర్థయాత్రని తీర్థయాత్రలాగా కొనసాగించాలి. అలా చేసినట్లయితే ప్రతి ప్రదేశాన్ని కూడా తీర్థయాత్రగా చూడగలుగుతాం. ఆఖరికి మీరు మున్నార్కి వెళ్ళినా, కూర్గుకు వెళ్ళినా కూడా దాన్ని కూడా తీర్థయాత్రగా చూడగలిగే సమయం వస్తుంది. అది మీరు ప్రకృతి లోపల భగవంతుడిని చూడగలగాలి, చెట్టులో భగవంతుడిని చూడగలగాలి, నీటిలో భగవంతుడిని చూడగలగాలి, పుట్టలో భగవంతుడిని చూడగలగాలి, ప్రతి జంతువు యొక్క అందంలో భగవంతుడిని చూడగలగాలి. ప్రతి చిన్న చిన్న జంతువులు, వాటి కదలిక, వాటి యొక్క ఆకలి, అవి తినే పద్ధతులు, వాటి యొక్క కదలిక, ఇవన్నీ చూస్తుంటే భగవంతుడిని మనం చూడాలి. ఎందుకంటే వాటన్నిటిలో భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు లేనటువంటి ప్రదేశము కానీ, భగవంతుడు లేనటువంటి వస్తువు కానీ ప్రపంచంలో లేదు. సో ఈ సత్యాన్ని గుర్తించినట్లయితే అద్భుతమైనటువంటి దర్శనాన్ని మనం చేసుకోగలుగుతాము. మొదటిసారి నేను ఇలా చెప్పినప్పుడు, ఫస్ట్ టైం 4 ఏళ్ల కింద మెడిటేషన్ నేర్పిస్తున్నప్పుడు ఇది చెప్తే అందరు ఏమన్నారంటే, నేను ఒక్కడిని వెళ్తున్నానంటే అందరు చెప్పారు, సార్ మీకు తెలియకుండా మీ వెనకాల బేవంతా కూడా నడుచుకుంటూ వస్తున్నాం సార్ లోపల. సో ఈ విధంగా ఏమైందంటే, ఇలా ఎప్పుడు నేను మీ అందరికీ జోక్గా చెప్తూ ఉండేవాడిని. బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను ఒక్కడిని ట్రావెల్ చేశానని చెప్పా కదా. ఈసారి నాకు ఏ టార్గెట్స్ పెట్టుకోలే. ఏ రైలు దొరికితే ఆ రైలు ఎక్కుదాం, ఏ బస్సు దొరికితే ఆ బస్సు, అప్పుడు ఎక్కడ ఏది తోస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవడం. అత్తారింటికి దారేది సినిమాలో వాడు ఏమంటాడు, నేను సముద్రానికి వారధిలా కట్టాలి అని అడవిలోకి రాలేదు. అడవిలోకి వచ్చిన తర్వాత, అడవి నుంచి సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు వారధి కట్టాలని ఆలోచించాడు కదా. సో అదేవిధంగా నేనేంటంటే ఏది ప్లాన్ చేసుకోకుండా వెళ్దామని శబరి ఇవి అవి అన్నీ తిరిగినప్పుడు ఎక్కడ పడితే అక్కడ శబరి లోపల పైన కొండ మీద ఆగి బస్ స్టాండ్లో కూర్చున్నా. బస్సులు వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సరే చూద్దాం, నాకు బోర్ కొట్టినప్పుడు ఏ బస్సు ఉంటే ఆ బస్సు ఎక్కి కిందికి వెళ్ళిపోదాం, అది ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్దాం, నాకేం తొందర ఉంది, ఇలా అనుకున్నాను. ఒక్కనే ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను, ఒక్కటే బ్యాగు, ఏమీ హడావిడి లేదు, ఓకే, అలా కూర్చున్నాను. ఇంతలోకే అద్భుతమైనటువంటి వర్షం. ఆ వర్షం ఎంత పెద్దగా ఉందంటే ఆ కొండలలో అలా పడుతూ, ఆ లోయలలో అలా పడుతూ, ఆ చెట్లన్నిటినీ అందంగా కడుగుతూ ఉంటే ఆ ఆనందం మీరు అలా చూస్తూ ఉండిపోయాను. వర్షం తగ్గిపోయింది, వెళ్ళి మొత్తం ఆ కొండల్లోకి వెళ్ళి మళ్ళీ అలా నడుచుకుంటూ వెళ్ళి వాటన్నిటిని చూసుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చి అలా ప్రశాంతంగా కూర్చున్నా. తర్వాత ఏదో ఒక బస్సు ఉంటే ఆ బస్సు లోపల ఎక్కాను. ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఎక్కడికి వెళ్తుంది బస్సు అని చెప్పి అడిగా.
చెంగనూరు అని. సరే చెంగనూరుకి ఒకటి ఇచ్చేయని చెప్పి అప్పుడు చెంగనూరులో చూడాల్సినటువంటి ప్లేసెస్ని మళ్ళీ ప్లాన్ చేసుకుని చెంగనూరులో ఆ సమయం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అంటే చలో ఇది రాత్రిపూట గురువాయూరుకి చలో గురువాయూరుకి వెళ్ళి రైలు ఎక్కేద్దామని గురువాయూరుకి వెళ్ళి రైలు ఎక్కేసాను. చెంగనూరు ఆలయం చూసుకున్నాను. అక్కడి నుంచి గురువాయూరు వెళ్ళే రైలు రిజర్వేషన్ చేసుకొని గురువాయూరు వెళ్ళిపోయాను. గురువాయూరులో దర్శనం చేసుకున్న తర్వాత కొచ్చిన్కి వెళ్ళాలా అని చెప్పి వచ్చాను. రాగానే ఏమైంది, ఇటు త్రివేంద్రం వెళ్ళే రైలు వచ్చింది. రాగానే ఫస్ట్ వచ్చిన రైలుకి మరి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా, త్రివేంద్రం వెళ్ళే రైలు ఎక్కేసాను. త్రివేంద్రం వెళ్ళిపోయా. సో అంటే నేనేమంటానంటే పద్మనాభ స్వామి. సో అలాగా అయితే ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఒకప్పుడు చూసి ఉండడం వల్ల ఏంటంటే ఏ ప్రాంతంకి వెళ్ళినా నాకు పెద్దగా భయం లేదు. అన్ని ప్లేసెస్ 3 సార్లు 4 సార్లు కనీసం చూసినవే కాబట్టి భయమే లేదు, బెంగ అనిపించలేదు. దానికి తోడు నేనేంటంటే పీస్ఫుల్గా ఉంటాను, ఏది ఎలా జరిగితే అలా జరుగుతుంది అన్నట్టుగా. సో దాంతో ఏమైందంటే ఏ హడావిడి లేదు. అదేవిధంగా నేను అమర్కాంటకి వెళ్ళినప్పుడు మీ అందరికీ చెప్పే కదా, ఆ రోజు రష్ లేదు, రోడ్లన్నీ చీకటి. ఆ టైం లోపల వాడు ఆటో వాడు తీసుకెళ్తున్నాడు, ఆటో మధ్యలో అడవి మధ్య లోపల ఆటో ఆగిపోయింది. నేను ఆ ఫోటో కూడా మీకు చూపించినట్టున్నాను, వీడియో కూడా. నేను ఆ టైంలో భయపడలే. చేతుకున్న ఉంగరాలు తీసుకోవచ్చు, లేదా కిడ్నీ కొట్టేయచ్చు, లేదా బ్రెయిన్ కొట్టేయచ్చు. బ్రెయిన్ కొట్టేయడు, ఎందుకంటే బాగా వాడేసిన బ్రెయిన్ కదా. అంటాడు శ్రీనివాస్ సార్ది ఇది బ్రెయిన్ బాగా వాడేశాడు, పనికిరాదు. శ్రీనివాస్ స్టూడెంట్స్ ఉన్నారు, అది ఎక్కువ రేటు పలుకుతుంది. ఎందుకని చెప్పండి, శ్రీనివాస్ స్టూడెంట్స్ బ్రెయిన్ ఎక్కువ రేటు పలుకుతుంది. ఎందుకు? సో అట్లాగా ఎలాగైనా మాట్లాడే అనిపిస్తారు సార్ మొత్తానికి ఏదైనా. సో ఆ టైంలో ఏం భయపడలేదు, ఏం జరిగితే అది జరుగుతుంది అంతే. అది అంటే నేనేమంటానంటే భయపడాల్సిన అవసరం లేదు. చివరికి చీకటిలో అలాగా రాత్రి 9ంటికి మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఎక్కడ ఉండాలి ఇంకా ప్లానింగ్ లేదు. ఇంకా నేను ఉండేదేమో పెండ్రా రోడ్డు రైల్వే స్టేషన్లో ఉంటున్నాను, ఉన్నదేమో ఇప్పుడు అమర్కాంటక్లో. రాత్రి ఏం చేయాలి, వచ్చి సరే ఇప్పుడు ఏం వెళ్తాంలే పెండ్రా రోడ్కి, అసలు వెళ్ళడానికి ఏమీ కన్వీనియన్స్ లేదు అని అక్కడ ఏదో ఒక హోటల్ చూసుకున్నాను, ఎక్కడో ఒక చోట ఉండిపోతే లక్కీగా అక్కడ ఎవరో పరిచయం అయ్యారు. అతన్ని తీసుకుని ఇద్దరం కలిసి రాత్రిపూట నర్మదా నది దగ్గరికి వెళ్ళి 3 గంటల పాటు మాట్లాడుకున్నాం. అది రాత్రి 1:30 దాకా కబులు చెప్పుకున్నాం. సో అంటే ఏంటంటే జీవితంలో వచ్చే ప్రతి మలుపుని కూడా ఆస్వాదించడం చెయ్యండి. ఒక్కసారి ప్లీజ్ నా మాట వినండి. మీరు నా స్టూడెంట్స్ అర్థం చేసుకోండి, నేను మీకోసం చెప్తున్నాను. ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయడము, ఆస్వాదించడం అలవాటు చేసుకోండి. నేను చెప్పినట్టుగా ఎప్పుడు దేనికి భయపడకండి. ఏం కాదు, మీకు ఏం కాదు. ఒకవేళ జరిగేది ఉంటే మీరు ఆపుకుంటే ఆగదు. కాబట్టి ధైర్యంగా ఫేస్ చేయండి, ఏదైనా కూడా ధైర్యంగా ఫేస్ చేయండి. ఎందుకోసం అంటే నువ్వు కర్తవి కాదు అనేటటువంటి విషయాన్ని భగవంతుడు చెప్తున్నాడు. బాబు గుర్తుంచుకో, ఏ కర్మ ఏ పని కావాలన్నా కూడా 5 రకాల విషయాలు కంపల్సరీ అవుతున్నాయి. ఈ 5ట్లో కర్త ఎవరు క్వశ్చన్. ఫస్ట్ది ఏంటి, అధిష్టానం. అధిష్టానం అంటే ఏంటండి? కర్మ జరగడానికి కావాల్సిన శరీరం. సో దేహం, ఈ దేహంలోంచే అన్ని జరుగుతాయి. మరి అధిష్టానం అంటే ఆశ్రయం అని. ఆశ్రయం ఏంటి మనకంటే దేహం, ఎందుకంటే దేహం లేనిదే మనం ఏ పని చేయలేం. సో కాబట్టి ఏమవుతుంది, ఈ దేహంని భోగాయతనం అంటారు. పంచాయతనం అని విన్నారు కదా మీరు, 5 దేవుళ్ళ యొక్క సమ్మేళనము. భోగాయతనం అంటే భోగానికి ఉపయోగపడేటటువంటి వస్తువు ఈ శరీరం. సో ఈ శరీరముని భోగాయతనం అంటారు, ఈ శరీరంనే అధిష్టానం అంటారు, ఈ శరీరాన్ని ఆధారం అంటారు, ఈ శరీరంనే ఆశ్రయము అంటారు. కాబట్టి మీరు ఏ పని చేయాలన్నా శరీరం కంపల్సరీగా కావాలి. నంబర్ 1. నెంబర్ 2, కర్త ఎవరు అంటే నేను అనే భావన ఏదైతే ఉంటుందో అది కర్త. అయితే ఈ నేను అనే భావన ఆత్మనా? నేను అంటే ఆత్మనా కాదా చెప్పండి ఫస్ట్. నేను అంటే ఆత్మనా కాదా ఫస్ట్ చెప్పండి. అవును. నేను అంటే ఆత్మని. కానీ తెలియని వాడు కూడా ఇది నేను అంటాడు. ఆ నేను అనే భావన, చిన్న పిల్లాడు కూడా ఎవరు సుబ్బారావు ఎవరు అంటే నేను అంటాడు. నేను అనే భావన ఏదైతే ఉందో ఇది కర్త భావన. ఆ భావన అంటే అహంకారము అంటారు దాన్ని. అహంకారం అంటే పొగరు కాదు, నేను అనేటటువంటి భావనని అహంకారము అంటారు. ఇది 2వది. 3వది వచ్చేసరికి ఏమైందంటే కరణాలు అంటే వేటి ద్వారా ఈ పని చేస్తాము, ఇంద్రియాల ద్వారా పనులు చేస్తాము. 10 ఇంద్రియాలు, ఇవి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఇవన్నిటితోటి మనం పనిచేస్తాం. ఈ ఇంద్రియాలన్నీ కూడా కరణాలు అంటే ఇన్స్ట్రుమెంట్స్, వేటి ద్వారా మనం చేస్తాము.
నాలుగోది ఏంటంటే మన ప్రయత్నాలు, మనం అటెంప్ట్స్ చేస్తాం కదా, ఇవి చేష్టలు అంటారు వీటిని. ఐదవది ఏంటి అంటే దైవము. ఈ 4 ఉన్నప్పటికీ కూడా ఐదవది దైవం. ఈ 5 మాత్రమే కర్మకు కారణాలు. ఒక్కసారి చెప్పండి, మనం ఇంతకుముందు నేర్చుకున్న శ్లోకం యొక్క ఇది కర్మకు హేతువులు 5 ఇట్లా చెప్పండి ఎవరైనా చెప్పండి. కర్మకు హేతువులు 5. ఒకటి మొదటిది అధిష్టానము, దాన్నే దేహము అంటారు. అదే భోగాయతనం అంటారు. అదే ఆధారము, ఆశ్రయము. దేనికైనా సరే శరీరం అనేది ఉండాలి. రెండవది కర్త, చేసేవాడు. నేను అన్న భావనే అది ఆత్మ, అదే దాన్ని అహంకారం అని కూడా అంటారు. అయితే ఆత్మ, ఒక్క నిమిషం, ఆత్మ అనేది తెలిసిన వాడికి, కానీ తెలియని వాళ్ళందరికీ కూడా ఇది అహంకార భావన అంతే. చెప్పండి. మూడవది కరణాలు, అంటే 10 ఇంద్రియాలు చేసేటివి అనమాట, పని చేసేటివి. కరెక్ట్. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. నాలుగవది చేష్టలు, చేసే అంటే దాన్ని ఏమంటారు, ప్రయత్నాలు. ఐదవది దైవం. దైవం లేనిదే ఏమీ చేయలేము మనం. కరెక్ట్ కరెక్ట్. ఇవి తప్ప పై 4 ఉన్నా కూడా ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి ఏమవుతుందంటే ఈ 5 ఏవైతే ఉన్నాయో ఈ 5 తప్ప ప్రపంచంలో కారణాలు ఏవి లేవు. సార్ మరి పని ఎలా చేస్తాం సార్? మనం పని 3 రకాలుగా చేస్తామని చెప్పేసి మనము అన్ని అధ్యాయాల్లో తెలుసుకున్నాం. ఎస్పెషల్లీ 17వ అధ్యాయంలో తెలుసుకున్నాం. 17వ అధ్యాయంలో మనం ఏం తెలుసుకున్నామండి, ఎవరైనా చెప్పగలరా? 17వ అధ్యాయంలో మనం ఏం తెలుసుకున్నాం? యజ్ఞము, దానము, తపస్సు. 17వ అధ్యాయంలో శ్రద్ధ గురించి తెలుసుకున్నాం సార్. శ్రద్ధ ఎన్ని విధాలుగా ఉంటుంది, అందులోనే మన ఆహారం గురించి, తపస్సు గురించి, యజ్ఞం గురించి తెలుసుకున్నాము. దానం గురించి కూడా. ఆహారం, తపస్సు, యజ్ఞం, దానం, ఇవి 4 కూడా సాత్విక, రాజసిక, తామసిక డివిజన్స్ లోకి వస్తాయి. వీటి గురించి విపులంగా మనం తెలుసుకున్నాం ఈ అధ్యాయంలో, 17వ అధ్యాయంలో. చాలా బాగా చెప్పారు. మిమ్మల్ని ఏమో నేను ఎప్పుడు ఏమంటుంటాను సార్, రామాయణం అంతా విన్నాను సార్, రాముడు ఎందుకు సార్ అంత కష్టపడ్డాడు సీత కోసం, అదొక్కటే అర్థం కాలేదు సార్, వాళ్ళిద్దరికి ఏం సంబంధం అని అడుగుతారని ఎప్పుడు మిమ్మల్ని బనాయిస్తూ ఉంటాను. ఇవాళేమో మీరు ఇంత చక్కగా జవాబు చెప్పారు. ఎలాగ చెప్పండి, ఇలా చెప్తే తప్పిద్దామని సార్, అది తప్పిద్దామని ముందే ఆవిడ జాగ్రత్త పడ్డారు. బాగా చెప్పారండి సుధామోహన్ గారు. మీరు అన్నది తప్పు అని నిరూపించారండి ఆవిడ. అబ్బో చెప్పండి, వెరీ గుడ్. లాస్ట్ ఇంకోసారి మీరు అలా అనకుండా, పాపం సుధామోహన్ చాలా బాగా నేర్చుకున్నారు. అది కూడా అయి ఉండొచ్చు. బాగా చెప్పారు. లాస్ట్ ఒక్క పాయింట్ మర్చిపోయారు, ఎవరైనా చెప్పండి. కరెక్ట్, ఓం తత్సత్ అనేటటువంటిది నేర్చుకున్నారు. సో ఇప్పుడు ఏంటి అంతే, ఇతి అనేది కాదు, ఇతి అంటే ఇలాగా అని మీనింగ్. ఓం తత్ సత్ 3. ఇప్పుడు 17వ అధ్యాయం లోపల మనం తపస్సు ఎన్ని రకాలుగా చేయొచ్చు అంటే, సాత్విక, రాజసిక, తామసిక, అది ఓకే. కానీ అసలు ఏ పనైనా ఎలా చేస్తాము అంటే మనస్సు ద్వారా, వాక్కు ద్వారా, కాయము ద్వారా చేస్తాము అని చెప్పి మనము నేర్చుకున్నాము. ఒక తపస్సుని ఎలా చేస్తాము, మానసిక తపస్సు, వాచసిక, మనస్సు, అది అయితే అది సాత్విక, రాజసిక, తామసిక తర్వాత నేర్చుకున్నాం. సాత్విక తపస్సు, రాజసిక తపస్సు, తామసిక తపస్సు ఉన్నాయి, 3 రకాలు తెలుసుకున్నాం. కానీ ఫస్ట్ తెలుసుకున్నది ఏంటి అంటే మనస్సు, వాక్కు, కాయము, వీటిని ఏమంటారు? త్రికరణం. మనోవాక్కాయ. శారీరక తపస్సు, మానసిక తపస్సు, వాక్తో తపస్సు, అది కూడా తెలుసుకున్నాం. 15 అదే సాత్విక తపస్సు ఎలా ఉంటుందంటే శారీరక, వాక్తో చేసేది, మనసుతో చేసేది. రైట్. ఇప్పుడు ఎవరైనా 15వ శ్లోకం చదవగలరా? 18వ అధ్యాయంలో 15వ శ్లోకం ఎవరైనా? శరీర వాంగ్ మనోభేద్ కర్మ న్యాయం వా విపరీతం వా పంచైకేతస్య హేతవః. వండర్ఫుల్. అది మంచి విడదీయడం కూడా బాగా విడదీశారు. సరే, నేను కూడా అందరి కోసం ఒకసారి విడదీస్తా. శరీరం, వాక్కు, మనస్సు, అభి అని చెప్పేసి మనము ఫస్ట్ది శరీర వాంగ్ మనోభి అంటే శరీరము, వాక్కు, మనస్సుల చేత. భి అంటే ప్లూరల్ ఫాము, అది మనకు చేత, తృతీయ విభక్తి. ఓకే, మనస్సు, వాక్కు, కర్మల చేత ఏమంటున్నాడు?
మన శరీర వాంగ్ మనోభిర్ యహ యహ అంటే యత్ 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 కర్మ ప్రారభతే నరహ. నరులు ఏ పని చెయ్యాలన్నప్పటికీ కూడా మనస్సుతోటి వాక్కుతోటి కాయంతోటే చెయ్యాలి. ఎలా చెయ్యాలి, ఎలా చేస్తారు, ఏ పనులు చేస్తారు వాళ్ళు? న్యాయం వా విపరీతం వా. న్యాయమైనటువంటిది అయి ఉండొచ్చు, లేదా విపరీతం. విపరీతం అంటే అన్యాయం అనుకోండి, అపోజిట్ ఆఫ్ న్యాయం. న్యాయమైన అవ్వచ్చు, అన్యాయమైన కూడా అవ్వచ్చు. ఏది అయినప్పటికీ కూడా పంచైతే తస్య హేతవః, పంచైతే తస్య హేతవః. పంచైతే ఐదు, ఐదు ఓకే. మళ్ళీ ఇంకా అలాగే ఉందా? కట్ అయిపోతుంది సార్. ఇప్పుడు వాయిస్ ఎట్లా ఉందండి? వస్తుంది సార్, వినిపిస్తోంది. ఓకే. ఇప్పుడు ఏం గుర్తుపడుతున్నాము? ఏది అయినప్పటికీ కూడా న్యాయమైన అన్యాయమైన పంచైతే తస్య హేతవః, ఐదే కారణాలు ఉన్నాయి. అది న్యాయమైన పనైనా కావచ్చు, అన్యాయమైన పనైనా కావచ్చు. మనస్సుతోటి వాక్కుతోటి కర్మతోటి చేస్తాం. అది ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ ఐదే కారణాలు అవ్వాలి. వేరే కారణాలు అవ్వడానికి అవకాశమే లేదు. కానీ ఈ ఐదిట్లలో కర్త ఏదయ్యా బాబు? కర్త ఎవరు? నేను అంటే ఆత్మ. ఆత్మకర్త ఎప్పుడు కాదు. ఆత్మ నిర్మలమైనటువంటిది. ఆత్మకి మలము లేదు. ఆత్మకు కర్తృత్వ భావన భోక్తృత్వ భావన లేదు. నువ్వు ఆత్మని ఎలా రెస్పాన్సిబుల్ చేస్తున్నావు? ఆత్మని నువ్వు రెస్పాన్సిబుల్ చెయ్యకూడదు. ఆత్మని నువ్వు రెస్పాన్సిబుల్ చెయ్యకూడదు. కాబట్టి నువ్వేం చేయాలి అంటే, నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనస్సుతోని వాక్కుతోటి కాయంతో. ఉదాహరణకి నా మనస్సు అంటుంది లడ్డు తిను అంటుంది, అప్పుడు వాక్ అంటుంది లడ్డు కావాలి అంటుంది. అప్పుడు మన ఇంట్లో పిల్లాడో వైఫో వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ తెరిచి వాటన్నిటితోటి నాకు ఇస్తారు. ఇవ్వగానే లడ్డు నేను నా ఇంద్రియాలతో తింటాను. అంటే ఏ పని చేయాలన్నా ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఈ మూడు మాత్రం ఈ మూడు. కానీ ఈ మూడిటికి కూడా కావాల్సినది ఏంటయ్యా అంటే ఆ పంచకారణాలే. అధిష్టానము, కరణాలు, మనకు కర్త, ఇవన్నీ కావాల్సిందే. కాబట్టి అది న్యాయమైన పైన అన్యాయం పైన అయినా కూడా ఏమీ అవసరం లేదు. న్యాయంతో అన్యాయంతో సంబంధం లేదు. సార్ ఇంతకీ మనస్సుతో ఏం చేస్తాం సార్? మనస్సుతో ఏం చేస్తామంటే వీడు మంచివాడు కాదు, ఆవిడ ఇలాంటిది, ఈవిడ అలాంటిది, ఇవన్నీ మనసుతో అనుకోవడం ఏదైతే ఉందో మానసిక తప్పులు. మనం ఎప్పుడు కూడా మానసిక తప్పులు చేయకూడదు. రెండోది వాక్కుతోటి, వాడు ఇలాంటి వాడు, వీడు అలాంటి వాడు, వదినే తెలుసా నీకేమైందో అని చెప్పి మనం రెగ్యులర్గా ప్రతిరోజు చేస్తాం కదా. అవి ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా దుర్మార్గమైనటువంటివి. అవి కూడా మనం ఎప్పుడూ చేయకూడదు. మనస్సు, వాక్కు. కాయంతో ఏం చేస్తాము? ఎవరినైనా కొట్టడము, ఎవరినైనా చేత్తో ఇలా తోసేయడము, మనకు శక్తి ఉంది కదా అని చెప్పి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కాయంతో. కాబట్టి మనస్సు, వాక్కుతోటి, కాయంతో ఏవైతే మనం చెడు పనులు చేస్తూ ఉంటామో ఆ చెడు పనులు ఎప్పుడూ కూడా చెయ్యకూడదు. కానీ ఈ మూడు చెయ్యడానికి మళ్ళీ కూడా అల్టిమేట్గా మనం ఏమవుతుంది అంటే ఈ ఐదే కారణాలు. ఈ అధిష్టానము, ఇంద్రియాలు, ఇవన్నీ మనం ఏవైతే చెప్పుకున్నామో ఇవే కారణాలు. కానీ వీటిలో ఎక్కడ కూడా అసలు పని చేస్తున్నది ఎవరు, అనుభవిస్తున్నది ఎవరు అనేటటువంటిది ఎక్కడా లేదు. ఎవరు అనుభవిస్తున్నారండి? ఆత్మ అనుభవిస్తుందా? ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, ఎలక్ట్రిసిటీ మన టీవీని ఆన్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అనుభవిస్తుందా? ఎలక్ట్రిసిటీ ఎంజాయ్ చేస్తుందా? హే నేను ఫుల్గా చూస్తున్నాను చిరంజీవి పాట అని? లేదు, ఎలక్ట్రిసిటీ ఎంజాయ్ చేయడం లేదు. ఎలక్ట్రిసిటీ వల్ల టీవీ నడుస్తుంది. అదేవిధంగా చైతన్యం వల్ల నా శరీరం నడుస్తుంది. నా శరీరము నడవడానికి కారణము ఖచ్చితంగా ఆత్మనే. కానీ కర్త, భోక్త మాత్రము ఆత్మ కాదు. ఉదాహరణకి మనం ఏం తెలుసుకున్నాము? సూర్యుడే ఈ ప్రపంచమంతటికి వెలుతురిస్తున్నాడు అన్న విషయాన్ని ఆత్మబోధలో తెలుసుకున్నామా లేదా?
అదే రోజు నాడు ఏమనుకున్నాము, చంద్రుడు కదులుతున్నాడు మబ్బులు కదులుతుంటే అని చెప్పేసి అనుకున్నాం. జ్ఞాపకం వస్తుందా? మర్చిపోయారా అందరూ? వస్తాను సార్. మబ్బులు గుర్తుంది సార్. వేణుగోపాల్ గారు వినిపించట్లేదు అంటున్నారు. క్లియర్గా ఉందా నా వాయిస్? హలో, క్లియర్ ఉంది సార్. ఓకే అంటున్నారు. ఓకే అంటున్నారా? ఓకే, సరే సరే సరే. సో ఇప్పుడు మళ్ళొక్కసారి వెనక్కి వెళ్దాం. ఒక్కసారి మళ్ళీ నన్ను గట్టిగా చూడండి, చెయ్యి ఇలా గట్టిగా పట్టుకోండి. ఈ ప్రపంచమంతా నడవడానికి సూర్యుడా కాదా కారణం చెప్పండి. సూర్యుడి శక్తి వల్లనే ప్రపంచమంతా నడుస్తుంది. సూర్యుడు లేకపోతే వర్షాలు కురవవు, పంటలు పండవు, మన జీవనం అంతా ఆగిపోతుంది. ఓకే, కాబట్టి చైతన్యం అనేటటువంటిది ఆత్మరూపంలో ఉన్న చైతన్యం, నీ శరీరం నా శరీరం అన్ని నడవడానికి కారణం. సూర్యుడు అనగా మన చైతన్యం. ఈ రెండు కూడా ఉదాహరణలుగా, ఒకదానికొకటి ఉదాహరణలుగా తీసుకుందాం. మొదటిది. రెండవది, మబ్బులు కదులుతుంటే చంద్రుడు వెళ్ళిపోయాడు మబ్బుల్లోకి అంటాము. చంద్రుడు వెళ్ళిపోయాడా మబ్బుల్లోకి, లేక మబ్బులు వచ్చి చంద్రుడిని కప్పెట్టాయా? హలో, అంటే చంద్రుడు అక్కడే ఉంటారు. అంటే మనం ఏం చేస్తున్నామంటే అధ్యాస చేస్తున్నాము. అధ్యాస అంటే ఏంటి? ఒకదాన్ని మరొక దానిపైన ఆపాదిస్తున్నాం. నీ శరీరం పనిచేస్తుంటే, అది మీకు తెలుసు కదా, పండ్లు నాలికది జోక్ మీకు అందరికీ చాలా రోజుల కింద మనం తెలుసుకున్నాము. నాలిక పాపం మెత్తగా ఉంటుంది. పండ్లన్నీ ఏం చేస్తుంటాయంటే, పళ్ళు అవి బాగా కొరికి వస్తువులన్నిటిని ఇస్తే నాలిక మంచిగా నాలిక లోపల రుచికి సంబంధించినటువంటివన్నీ ఉంటాయన్నమాట. సో నాలిక లోపల ఇక్కడ తీపి, ఇక్కడ పులుపు, ఇక్కడ ఉప్పు, ఇవన్నీ తెలుసుకోగలుగుతుంది. మన దంతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కొరికి చక్కగా ఆహారాన్ని ఇస్తే నాలిక మంచిగా తింటూ ఆస్వాదిస్తూ ఉంటుంది. నాలిక లేని వాళ్ళకి కడుపులో ఏ వేసినా ఒకటే. మనం తినే ఏ వస్తువైనా రుచి ఎక్కడ దాకా ఉంటుందండి? ఎవరైనా చెప్పండి. నాలుక దాటే వరకే సార్. నాలుక దాటిన తర్వాత ఏమవుతుంది? చీకట్లోకి వెళ్తే అంతా ఒకటే. కడుపులోకి వెళ్తే అంతా ఒకటే. సో కాబట్టి ఏమవుతుంది? నాలిక వరకే టేస్ట్. సో ఒకరోజు నాలిక అంటుందన్నమాట కృతజ్ఞతగా, నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది మీ అందరి ఫ్రెండ్షిప్ చూస్తుంటే. మీరందరూ కొరికి ఇవ్వడం వల్ల నేను ఆ టేస్ట్ చేయగలుగుతున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీకేం కావాలో ఒక వరం ఇస్తా, కోరుకోండి అని చెప్పిందట. అలా అన్నారట. థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు గుర్తుపట్టారు మా శ్రావణి. ఏం చేద్దామంటే, మీరు నాలిక మీరు టేస్ట్ చేస్తున్నారు, మీకు కావాల్సిన సహాయం చేస్తున్నాం. మీరు మాకు ఒక సహాయం చేస్తా అన్నారు. సరే, ఏం సహాయం చేస్తారంటే, కొద్దిగా నాలిక జాగ్రత్త. ఏదైనా మాట్లాడేటప్పుడు అప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా తప్పు మాట్లాడితే అవతల వాడు ఏమంటారంటే పళ్ళు రాలగొడతానంటాడు. నాలిక తప్పు చేస్తే పళ్ళు రాలగొడతానంటారు. అవునా కాదా? ఎస్ ఆర్ నో? సో పాపము బాగుంది సార్. ఏంటమ్మా? ఈ ఉపమానం బాగుంది. ఇది నాలుగు చాలా బాగుంది. అవునా? చాలా ఎక్కడో మెసేజ్ విన్నాం సార్. చాలా పాతది ఇది. పండ్లు ఊడిపోతాయి. ఓ, ఇది చాలా పాతది. ఇది నేను 25-30 years బ్యాక్ విన్నాను. ఇది మన హిందూ ధర్మంలో నేర్పించే మొట్టమొదటి మాట. అరే నువ్వు నీ నాలుక జాగ్రత్తగా పెట్టుకోరా, నాలుక జాగ్రత్తగా ఉండకపోతే పళ్ళు రాలుతాయి అని చెప్పి చెప్తారు. సో కాబట్టి ఏంటంటే, ఇది ప్రతి ఒక్కరూ కూడా చిన్నప్పుడే మనం నేర్చుకున్నది. మనం సుభాషితాల్లో వీటిల్లో చెప్పేటప్పుడు కూడా మన సార్లు చిన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళు? నాలికతోని జాగ్రత్తగా ఉండు, నువ్వు పదే అనేటటువంటి మాటల వల్ల అవతల వాడు నిన్ను జడ్జి చేస్తాడు. సో కాబట్టి నీ మాటలు, నీ నోటి నుంచి వచ్చేటటువంటి మాటలు సరైనటువంటి మాటలై ఉండాలి, అవి ముత్యాలై ఉండాలి, లేకపోతే నిన్ను జనాలు జడ్జి చేస్తారు అని అంటారు. కాబట్టి ఇక్కడ తప్పు ఎవరిదైనా మనము ఒకదాన్ని వేరే దానికి ఆపాదిస్తున్నాం. నాలిక చేసిన తప్పుని నేను దేనికి ఆపాదిస్తున్నాను? పండ్లకు ఆపాదిస్తున్నాను. అదేవిధంగా శరీరము, ఇంద్రియాలు ఇవన్నీ గనక కర్తలైతే మరి ఆత్మకెందుకు ఆపాదిస్తున్నాం? ఆత్మ నిర్మలం. ఆత్మ కేవలము శక్తి ఇస్తోందంతే. ఇప్పుడు ఉదాహరణకి ఎలక్ట్రిసిటీ ఉంది. ఎలక్ట్రిసిటీ వల్ల మీ గ్రైండర్ పనిచేస్తుంది. అందులోపల మీరు అల్లంని బాగా మంచిగా చేసి పచ్చడి చేశారు, అల్లం పచ్చడి చేశారు. సార్ మీరు ఎప్పుడు వంట ఎగ్జాంపుల్స్ తీసుకుంటారు? నిజం చెప్పండి సార్, ఏం అనుకోవద్దు సార్. లాస్ట్ అండ్ ఫైనల్ మిమ్మల్ని ఒక మాట అడుగుతాం. వంట మీరే చేస్తారు కదా ఇంట్లో. అల్లం పచ్చడి, ఇవాళేమో మీరు ఇంకా ఏదో అన్నారు, బీరకాయ పచ్చడి, తర్వాత సొరకాయ పులుసు, ఇవన్నీ కూడా అన్నారు కాబట్టి మాకు డౌట్ వస్తుంది సార్ అని చెప్పి మాత్రం అనకండి, సరేనా?
ఓకేనా? మీకు తెలివితేటలు చాలా ఎక్కువ. నేను ఒకసారి మళ్ళీ అనమని నాకు చెప్తున్నారా మీరు? అనమని చెప్తున్నారా? లేదు, మీ తెలివితేటల గురించి నాకు డౌటు. ఒకసారి శృతి అంటే మీరేం చేశారు తెలుసా? శృతి అంటే ఏంటి అంటే, సార్ అది పోకిరి సినిమాలో ఇలియానా పేరు సార్ అన్నారు. అవునా కదా? పోకిరి. అవును సార్, పోకిరి సినిమాలో. సో అట్లాగా మీరు అట్లా అంటారని నాకు భయం అన్నమాట. సో ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఎలక్ట్రిసిటీ పనిచేస్తే, ఎలక్ట్రిసిటీ ద్వారా ఒక గ్రైండర్ పనిచేసి అదేం చేస్తుంది, ఒక గోంగూర పచ్చడో ఏదో తయారు చేసింది. మళ్ళీ కొత్తది వచ్చింది. నేను తిననివన్నీ నాకు వస్తున్నాయి. నేను ఏది తినను, ముద్దపప్పు ఆవకాయ అంతే. సో అదేమవుతుంది, పచ్చడి తయారు చేసిన తర్వాత ఎలక్ట్రిసిటీ బాగా పనిచేసింది అంటామా మనం? ఎస్ సార్ నో? ఎలక్ట్రిసిటీ పనిచేసిందా అక్కడ? హలో? గ్రైండర్ బాగా పనిచేసింది అంటారు సార్. సో కానీ మనం ఏం చేస్తున్నాము అంటే ఆత్మ పైన ఆపాదిస్తున్నాం. నిజం చెప్పాలంటే శరీరం కూడా పనిచేయడం లేదు. శరీరం జడము. శరీరం ఎట్లా పనిచేస్తుంది? ఇప్పుడు మీరు అధిష్టానం పనిచేస్తుంది అంటే శరీరం పనిచేయాలి. శరీరం పనిచేస్తుందా? శరీరం దానంతట అదే పనిచేస్తుందా? చెప్పండి, ఎస్ ఆర్ నో? శరీరం పనిచేయదు. నాకు ఒకటే చెప్పండి. రైట్, నాకు ఒకటి చెప్పండి. మనం ఫస్ట్ ఇప్పుడు ఏం కనుక్కుంటున్నాం అంటే, ఇప్పుడు ఈ కష్టం అంతా ఏంటంటే, ఒక్క నిమిషం అందరు కామ్గా ఉండండి. ఇంట్లోపల హస్బెండ్స్ని తిట్టడము, పిల్లల మీద ఎగరడము, ఓకే, ఇవన్నీ ఆపేసి ఒక 2 నిమిషాలు ఇక్కడ ఉండండి. నా శరీరం పనిచేస్తుందా? శరీరానికి ఇద్దాము అన్నాం అనుకోండి, ఇచ్చినట్లయితే శరీరం జడం. శరీరం ఎలా పనిచేస్తుంది? చలో, శరీరం పనిచేయదు. నెక్స్ట్ ఏంటి? నేను అనే అహంకారం. అహంకారం అనేది బుద్ధి. బుద్ధి లేనప్పుడు కూడా మనం పనులు చేస్తుంటాం. చిన్నపిల్లాడు ఉంటాడు, వాడు పాల పీక పెట్టగానే మంచిగా తాగేసేస్తాడు. తల్లి చూడగానే చక్కగా నవ్వుతాడు. బుద్ధి లేనప్పుడు కూడా మనం ఉంటాం. మనస్సు బుద్ధి లేనప్పుడు కూడా ఉన్నాం. కాబట్టి అహంకారం అనేటటువంటిది రెండవది ఏదైతే ఉన్నదో అది పనిచేస్తుందంటే కూడా అది కూడా అబద్ధం. మూడవది ఇంద్రియాలు. ఇంద్రియాలన్నీ వాటంతట అవి పనిచేయడం లేదు. ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అని అనడానికి వీల్లేదు. కాబట్టి ఇంద్రియాలు పనిచేయడం లేదు. ఓకే. చేష్టలు అంటే ప్రయత్నాలు. ఈ ప్రయత్నాలు అనేటటువంటివి వాటంతట అవి జరగడం లేదు. దైవం. సరే, దైవాన్ని పక్కన పెట్టేయండి కొద్దిసేపు. ఇప్పుడు కర్త ఎవరు పని చేస్తున్నారు అనగానే అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆత్మ పని చేస్తుంది సార్ అంటారు. చూసారా ఇంతగా తప్పుగా అర్థం చేసుకుంటామో మనం ఆత్మను? ఈ ఉదాహరణ ఎందుకు నేను చెప్పాల్సి వచ్చింది అనేది మీకు అర్థమైందో కాలేదో నాకు తెలియడం లేదు. ఆత్మ అనేటటువంటిది పని చెయ్యదు. కానీ మనం ఏమనుకుంటామంటే శరీరం జడము, ఇంద్రియాలు జడము, మనస్సు బుద్ధి జడము, ప్రాణచేష్టలు జడము. అలాంటప్పుడు ఇక పనిచేసేది ఎవరు? ఆత్మనే కదా అంటారు. ఆత్మ ఆధారంగా అన్ని కలిసి చేస్తున్నాయి, కానీ ఆత్మ పని చేయడం లేదు. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడగండి. 2 సార్లు 3 సార్లు 10 సార్లు 4 సార్లు 20 సార్లు అయినా చెప్తాను. నేనేమన్నా ఈ శ్లోకం చాలా టైం పడుతుందని చెప్పాను, అవునా? కాబట్టి ఏం పర్వాలేదు, టైం పట్టినా సరే. నాకు తెలిసి ఇంకొక 2 నెలలకు తక్కువ పట్టదు మనకు 18వ అధ్యాయం. రెడీగా ఉండండి. ఇది అయిన తర్వాత మళ్ళీ మనం భగవద్గీత స్టార్ట్ చేసుకుంటాం. ఉద్ధవగీత భగవద్గీత ప్యారలల్గా స్టార్ట్ చేసుకుంటాం 2 నెలల తర్వాత. ఆగస్టు నుంచి మళ్ళీ మనకు కొత్త. చెప్పండి, నా మాట అర్థమైందా లేదా? హరిత చెప్పమ్మా. ఆత్మ సాక్షిగా చూస్తుంటది అంతే. కానీ కరెక్ట్, అంతే కరెక్ట్. కానీ ఇప్పుడు ఎవరు పని చేస్తున్నారో నాకు జవాబు చెప్పట్లేదు. మీరు అన్నది కరెక్టే, ఆత్మ సాక్షి ఉంది, ఆత్మ సాక్షి. కానీ ఇప్పుడు నాకు పని ఎవరు చేస్తున్నారు? ప్రతి కార్యం చేయడానికి చైతన్యం వల్ల శక్తిని మాత్రమే ఇస్తుంది ఆత్మ. శక్తిని మాత్రమే కాదుస్తుంది. బ్రెయిన్ ఉపయోగిస్తాము, కానీ బ్రెయిన్ జడమా లేక? ఒకటే మాట ఒక్కటి చెప్పండి నాకు ఆన్సర్ ఒకటి చెప్పండి అందరూ. ఆన్సర్ ఒకటే. కర్త ఎవరు ఇక్కడ? ఎవరు పని చేశారు? చైతన్యం. కాబట్టి నేను అంటే ఎవరు అంటే ఆత్మ అని అనుకున్నాము. కానీ ఇక్కడ ఆత్మ పని చేయదు. ఆత్మ కర్త అని తప్పుగా అర్థం చేసుకుంటామన్నా మీరు అందరూ తప్పుగానే అర్థం చేసుకున్నారు. ఇంద్రియాలు అన్ని పనిచేస్తున్నాయి సార్. చైతన్యం వల్ల పనిచేస్తున్నాయి. కానీ కర్త ఎవరు? కర్త ఎవరు? మనమే సార్. దేహమే కదా సార్. ఇప్పుడు దేహం లేకపోతే ఏమి చేయలేము కదా. సరే, మనసు పనిచేస్తుంది. సరే, మనసు బుద్ధి కరెక్టే. కానీ మనస్సు లేనప్పుడు మనం ఏ పని చేయమా?
మీకు ఓకే, ఆల్ క్యాన్సిల్ మళ్ళీ ఒకసారి వెనక్కి వద్దాం. చిన్నప్పుడు మనకు మనసు డెవలప్ అవ్వదు. చిన్నప్పుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు మనస్సు బుద్ధి డెవలప్ అవ్వవు. శరీరం మాత్రం డెవలప్ అవుతుంది. ఏం అర్థం కాదు. మరి ఆ టైంలో ఎవరు పని చేస్తున్నారు? మనసు బుద్ధి ఉంటుంది కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి మనసు ఇంద్రియాలు ఇంకా పని చేయవండి. కాదు. ఆ టైంలో ఆలోచనలు ఉండవు, మాట రాదు కదా. మాట కాదు. ఆ టైంలో మనస్సు డెవలప్ అవ్వదు. మీ మనస్సు కూడా మీకు మెల్లమెల్లగా 2వ తరగతి 3వ తరగతి అట్లా వచ్చిన తర్వాత మీకు తెలుస్తూ ఉంటుంది, బాగా తెలుస్తూ ఉంటుంది. అంతవరకు మీకు తెలియదు కూడా. ఉదాహరణకి చిన్నపిల్లలు కలలు గండము ఇవన్నీ కూడా మీకు ఒక స్టేజ్ తర్వాతనే వస్తాయి, ప్రారంభ దశలో రావు వాళ్ళకి. కాబట్టి మనస్సు అనేటటువంటిది పనిచేయదు, బుద్ధి అనేటటువంటిది తర్వాత డెవలప్ అవుతుంది. శరీరం అనేటటువంటిది తల్లి కడుపులో ఉండనప్పుడు కూడా మనం ఉన్నాం. ప్లీజ్ కొద్దిగా గట్టిగా పట్టుకోండి. తల్లి కడుపులో మనం ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో అప్పుడు మనం ఒక చిన్న కణము, తండ్రి యొక్క కణంలాగా ఉంటాం అంతే. ఆ తండ్రి యొక్క కణము తల్లి యొక్క కణంతో కలిసి ఒక పిండము తయారవుతుంది. ఆ పిండంలో జీవం ఉందా లేదా నాకు చెప్పండి ఫస్ట్. అక్కడ నేను ఉన్నానా లేదా? అక్కడ మనస్సు ఉందా? అక్కడ ఆత్మ ఉందా? అక్కడ శరీరం ఉందా? జీవం ఉంది అంతే. సో కాబట్టి చైతన్యం అనేది ఎప్పుడు ఉంది అంటే ఎప్పుడూ ఉంది చైతన్యం. శరీరం ఎప్పుడు వచ్చింది? మధ్యలో వచ్చింది. మనస్సు ఎప్పుడు వచ్చింది? మధ్యలో వచ్చింది. బుద్ధి ఎప్పుడు వచ్చింది? మధ్యలో వచ్చింది. ఇంద్రియాలు ఎప్పుడు వచ్చాయి? మధ్యలో డెవలప్ అయ్యాయి. సరే, ఇంకొక ఎగ్జాంపుల్. కొద్దిగా కష్టం ఇది, ఇంకొక 2 వారాలు పడుతుంది. ప్లీజ్ కొద్దిగా మీరేమి చాలా కష్టమైతే కానీ ఇది అర్థం కాదు. ఇది చాలా తపన పడుతున్నా కొద్దిగా అర్థం చేసుకోండి. ఎవరు పని చేస్తున్నారు అనేది ఈ రోజు వరకు ఎవరు చెప్పలేదు. చివరగా ఏం ఆన్సర్ వస్తుందో పోనీ ఆన్సర్ చెప్తాను నేను మీకు. ఆన్సర్ ఏంటంటే అసలు ఏమీ జరగడం లేదు అని అంటాడు. అల్టిమేట్గా ఏమంటాడంటే ఏం జరగడం లేదు, ఇదంతా మిథ్య అంటాడు. ఆన్సర్ అసత్యం అని అంటారు. జగత్తు అసత్యం కాబట్టి కర్త కూడా అసత్యం అంత మిథ్య అంటారా? అంతే. జగత్ సత్యం అంత మిథ్య కానీ మన బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. ఇది తర్వాత శ్లోకంలో వస్తుంది. ఇప్పుడు ఈ శ్లోకం అయిపోయినాక ఒక్క నిమిషం ఆగండి. నాకు శ్లోకాలు నోటికి రావు కదా, ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు మీరు చేసినటువంటిది ఏదైతుందో ఇప్పుడు మీరందరూ ఎవరు పనిచేశారు అంటే ఆత్మనే పనిచేస్తుంది అంటారు కదా. దానికేమో ఇది తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తుయః అని చెప్పేసి మనం ఏమనుకుంటామంటే కాబట్టి ఆత్మనే పనిచేస్తుంది అనుకుంటాం. ప్రాబ్లం ఎక్కడంటే ఈ అన్ని శ్లోకాలలో ఎందుకు మనకి ఇంత డీటెయిల్గా భగవంతుడు చెప్పాడు అంటే, బాబు ఆత్మకు కర్తృత్వం భోక్తృత్వం ఉండదు. అంటే చేసినటువంటిది కానీ అనుభవించేది కానీ ఆత్మ కాదు, శరీరం కూడా కాదు. శరీరం లేనే లేదు. ఆత్మ అనేది నేను ఆత్మని అని తెలుసుకున్నప్పుడు ఏం లేదు. అందుకోసం ఆయన ఏమంటారంటే 17వ శ్లోకం ఎవరికైనా జ్ఞాపకం ఉందా? యస్య నాహం క్రతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వా పిస ఇమాన్ లోకాన్ హంతిరన్ బధ్యతే. దీన్ని మీకు ఆన్సర్ ఎందుకు చెప్తున్నానంటే కేవలం మీకు అర్థం అవడానికి సులువు అని చెప్పి. నేను కర్తని అని చెప్పి ఎవరైతే గుర్తించడం లేదో, కర్త అనేది తెలుసుకోలేము. నేను కర్తని అనే భావం లేనటువంటి వాడు ఎవరైతే ఉంటాడో, యస్య నాహం కృతో, యస్య ఎవడి యొక్క, షష్ఠీ విభక్తి, నా అహంకృత, నా అహంకృత, నా అంటే లేదు, అహంకృత అంటే నా వల్ల జరిగినది అనే భావము లేనివాడు. బుద్ధి నలిప్యతే, లిప్యతే అంటే అతుక్కోవడం, జాయిన్ అవ్వడం. నా లిప్యతే అంటే వాడు ఏమంటున్నాడు? కర్మఫలము అంటదు. ఎందుకంటే వాడు 100 మందిని చంపినా కూడా వాడికి కర్మఫలం అంటదు. ఉదాహరణకి మీకు ఇదే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొద్దిగా కష్టము, ప్లీజ్ నేను ఆపేస్తాను. వచ్చే వారం ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. ఒక్క ఉదాహరణ చెప్పి మీకు అర్థం చేపిస్తా. మీరు నిద్రపోతున్నారు, డీప్ స్లీప్లో ఉన్నారు. డీప్ స్లీప్ కాదు, స్వప్నావస్థలో ఉన్నారు. స్వప్నావస్థ లోపల మీరు ఫైటింగ్ చేస్తున్నారు. హస్బెండ్ని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు, చాలా దారుణంగా కొడుతున్నారు. కొట్టిన తర్వాత ఆయనకి కాళ్ళు చేతులు ఎరగొట్టేశారు. ఎరగొట్టిన తర్వాత మెల్లగా నిద్రలోంచి లేచారు. అప్పుడు మీ హస్బెండ్ ఎక్కడ ఉంటాడండి? ఏ హాస్పిటల్లో ఉన్నాడు అండి? కాళ్ళు చేతులు ఎరగొట్టారు కదా, ఏ హాస్పిటల్లో ఉన్నాడు? అలా ఏం ఉండదు, అదంతా కలగదు.
కళలు ఏం రావు సార్, కళలో అలాంటి రాగానే అన్ని మర్చిపోతారు కదా సార్, అదేమి జరగలేదని తెలుస్తుంది కదా కళ్ళలో కళలో పడ్డాన్ని. కూడా మెలకువ రాగానే సత్యం తెలుస్తుంది కదా సార్, మెలకువ రాగానే సత్యం బోధపడుతుంది కదా, అదంతా సత్యం అని. అప్పుడు బాధపడతారు కదా కొద్దిగా, లేదని చెప్పండి. అరే కొద్దిగా బాధ కళ అయిపోయి నిజమైతే బాగుండు అనిపిస్తుంది సార్. మేము అనుకోం సార్, మేము భక్తితో ఉంటాం. చాలా బుద్ధివంతులు మీరంతా. సో మెలకు రాగానే కొంచెం సేపు మాత్రం ఏదో ఇదిగా ఉంటాం, ఏదో బాధ ఏమైంది నా అనిపిస్తుంది. కాళ్ళకి ఏదో అయ్యింది అనేసి భ్రమలో ఉంటాం. మీకు కాదు, హస్బెండ్ని కొట్టినప్పుడు అది మీకేంది అవుతుంది, వాళ్ళకి కొడితే మీకెందుకు అవుతుంది? సో ఇప్పుడు అబద్ధం అయిపోయిందని బాధపడతాం సార్. ఇది అబద్ధం కళ అయిపోయింది అంటే నాకింత ధైర్యం ఎలా వచ్చింది అనుకుంటాను సార్. కరెక్ట్, అటువంటి కళలు రావు సార్ మాకు. వెరీ గుడ్. ఏది ఏమైనప్పటికీ దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలి? అంత దారుణంగా కొట్టారు, సరే మీరు యుద్ధంకి వెళ్ళారు, కళ లోపల యుద్ధంకి వెళ్ళారు, 100 మందిని చంపేశారు. నిద్ర లేచిన తర్వాత మ్యూట్లో పెట్టుకోండి ప్లీజ్. మీరు నిద్ర లేచిన తర్వాత ఏమవుతుంది? వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు సార్. ఏమీ లేదు. సో అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? చంపినా కూడా చంపని వాళ్ళే. ఏ విధంగానైతే స్వప్నావస్థలో మీరు ఎంతమందిని చంపినా కూడా చంపకుండా అవుతారో, అదేవిధంగా జాగ్రత్తావస్థ లోపల కూడా మీరు నేను శరీరాన్ని కాదు, ఇంద్రియాలను కాదు, మనస్సును కాదు, బుద్ధిని కాదు అని చెప్పి తెలుసుకున్న రోజు అంటే సార్ ఇప్పుడు మేము ప్రవచనం చెప్పడం, మేము వినడం, మేము రాయడం, మిథ్య. మేము చెప్పడం అంతా అబద్ధమే, అంత అబద్ధమే, ఏమీ మిథ్య. జరగట్లేదు. ఏమీ జరగట్లేదు. అందుకే నేను అంట కదా, మీరేం పని చేయట్లేదని గోల గోల చేసి ఎందుకు నేను ఇంత తిడతాను మిమ్మల్ని? ఎందుకంటే ఎవ్వరు పని చేయడం లేదంటున్నా నేను. సో జగత్ మిథ్య అనే భావన వచ్చినప్పుడు ఏది మనం కర్తం కావు. ఎవరు చెప్పారు ఈ మాట? ఒక్క నిమిషం, ఈ మాట ఎవరు చెప్పారు? అది కరెక్ట్. ఇప్పుడు ఎవరు చెప్పారు? కళ్యాణి గారు, కళ్యాణి ఆ గారు. కళ్యాణి కరెక్ట్గా చెప్పారమ్మా మీరు. ఇప్పుడు ఆవిడ అన్నట్టు కరెక్ట్. ఎప్పటి వరకు అయితే ప్లీజ్ ప్లీజ్ చేయి గట్టిగా ఇట్లా పెట్టుకోండి, అయిపోయింది, వాళ్ళు ఆపేస్తున్నాను. ఇది చాలా కష్టము, ఇంకో 2 వారాలు చెప్తానని చెప్పాను. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు ఫినిష్ ఇన్ 2 to 3 weeks. బట్ ఒక్కసారి నేను చెప్పిన దిశలో ఆలోచించండి. ఎప్పుడైతే నేను కర్తను కాదు అని చెప్పి తెలియాలి అంటే జగత్తు మిథ్య అనేటటువంటి భావన మీకు భయంకరంగా రావాలి. ఈ ప్రపంచంలో మారే ఏ వస్తువు కూడా శాశ్వతం కాదు. ఈ ప్రపంచంలో మారేటటువంటి ఏ వస్తువు కూడా శాశ్వతం కాదు. ప్రపంచంలో కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ప్రతి వస్తువు కూడా మారిపోతూ ఉంటుంది, మారిపోతూ ఉంటుంది, మారిపోతూ ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. నేను కూడా మారిపోయాను. చిన్న బేబీగా ఉన్నటువంటి వాడిని వాళ్ళ తెల్లగడ్డంతో పెద్దవాడిగా అయిపోయాను. కొన్ని రోజులకు శరీరం కూడా ఉండకపోవచ్చు, కానీ నేనుండనా? నేనుంటాను. నేను ఎల్లప్పుడూ ఉంటాను. అంటే నేను ఇప్పటివరకు శరీర రూపంలో నేను అని అనుకున్నటువంటి శ్రీనివాసు అసత్యము, కానీ చైతన్య రూపంలో ఉన్న శ్రీనివాసు శాశ్వతము. ప్లీజ్ ప్లీజ్ ఈ పాయింట్ అర్థమైందా లేదా? అర్థమైంది సార్. అంతే. సార్ సో ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకోండి. ఈ ఒక్క పాయింట్ అర్థం. భగవద్గీత చెప్పేది ఇంత 18వ అధ్యాయంలోకి వచ్చాక దేవుడు ఎందుకు ఇంత తపన పడుతున్నాడు, నాతో ఎందుకు ఇంత డ్యాన్సులు చేయిస్తున్నాడు, ఇది అర్థం చేసుకోవడం అంత సులువు కాదు. అర్థమైనట్టే ఉండి ఎగిరిపోతుంది, మిస్ అయిపోతుంది. మీరు ఇవాళ ఇప్పుడు ప్రవచనం అయిపోతుంది కదా, ఆ తర్వాత ఎట్లా నిద్రపోతారు అసలు? బా అంటే సార్ ఒక్క మాట అబద్ధం సార్, ప్రవచనం అయ్యాక పడుకోం సార్, ప్రవచనంలోనే పడుకుంటాం సార్ మేము, మీరు మాట్లాడేది తప్పు సార్. అంతా మిథ్య అని చెప్పారు కదా సార్, మీరు చెప్పడం మిథ్య, మేము వినడం మిథ్య, కాబట్టి నిద్రపోతాం. అదే శుభ్రంగా పడుకుంటున్నారు, పడి నిద్రలు పోతున్నారు. ఎట్లా అంటే ఎవరైనా చూస్తే ఈ ఇంతకుముందు అందరూ కూడా మీ డాక్టర్లు అందరూ నాకు ఫోన్లు చేస్తున్నారు, సార్ వీళ్ళు మీ స్టూడెంట్స్ ఎవరు మా దగ్గరికి రావట్లేదు సార్, ఎవరు నీ స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోవడం లేదు, ఇండస్ట్రీ అంతా మూసుకుపోతుంది, మీ ప్రవచనాలు వినడం వల్ల వీళ్ళందరూ స్లీపింగ్ టాబ్లెట్స్ మానేశారు సార్. అట్లాగా ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే నేను కాదు కర్తను, నేను భోక్తని కాదు, కర్త భోక్త. ఇది మనకు మొదటి అధ్యాయం నుంచి చెప్తూనే ఉన్నాడు పాపం భగవంతుడు. నేను చేయడం లేదు, నేను అనుభవించడం లేదు, నాకేమీ సంబంధం లేదు, నేను కేవలము నిరంతరము ప్రకాశించేటటువంటి నిర్మలమైనటువంటి చైతన్యము, ఆ భగవంతుడి యొక్క స్వరూపమును. ఇదే హిందూ ధర్మంలో నువ్వు తెలుసుకోవలసినటువంటి అసలైనటువంటి విషయము. ఎందుకంటే అది తెలుసుకున్నటువంటి మరుక్షణము ఇక నీకు వేరేది ఏది అవసరం లేదు, ఇంకా ఏది నీకు అవసరం లేదు, అదొక్కటి తెలిస్తే చాలు. నువ్వు ఆత్మస్వరూపాన్ని అన్న సంగతిని నువ్వు ప్రతిరోజు ఆ భావనని గుర్తు తెచ్చుకుంటున్నావా లేదా? ప్రాతస్మరామి
హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంస గతిం తురీయం యత్స్వప్న జాగర సుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలం అహం నచ భూత సంగః ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్రపోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇప్పుడు శ్లోకం చెప్పారు కదా సార్, ఏమి శ్లోకం? అది ఎవరైనా ఫార్వర్డ్ చేస్తారా ఒకసారి వేణుగోపాల్ గారికి? ఇది ప్రాతస్మరామి. శ్లోకం బాగుంది. చేస్తాను సార్ నేను. ఎవరైనా ఫార్వర్డ్ చేయండి, ఆయనకి వేణుగోపాల్ గారికి ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు ఆత్మకర్త అని మన చూడు అంటే జీవుడు మనం మనం అనుకుంటాం. చెప్పేది అది అజ్ఞానం వల్ల అనుకోవాలా సార్? అది కూడా అజ్ఞానం వల్లనే మనం ఇలా చెప్తూ ఉంటాం. అంటే బుద్ధి కర్మలు అంటే ఎవరికి అంటదు అన్నట్టుగా అంతేనా సార్? మనం అవివేకులం అవడము ఇది కూడా మనకు భగవంతుడు ఈ ముందు శ్లోకంలో 16వ శ్లోకంలో చెప్తాడు అనుకుంటా. ఒకసారి 16వ శ్లోకం ఏంటి చూడండి, ఒక్క నిమిషం నేను చూసి చెప్తాను. 16వ శ్లోకము బుద్ధిమంతుడు కానివాడు దుర్మతి అని వస్తుంది, అది అందులోపల దుర్మతిను తత్రైవం సతి కర్తారం కదా, సపశ్యతి దుర్మతి. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం. చెప్పండి చెప్పండి. అంటే దాని మీనింగ్ ఏంటో తెలుసా? తత్ర ఏవం. కరెక్ట్, అది వినండి అమ్మా, ఒక్కసారి వినండి జాగ్రత్తగా. దాని అర్థం ఏంటంటే బుద్ధి సంస్కరింపబడని వాడు మాత్రమే, బుద్ధి క్లియర్ కానటువంటి వాడు మాత్రమే ఆత్మని కర్తగా చూస్తున్నాడు. మనం ఇందాక చెప్పుకున్న డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత ఏమనిపించిందంటే, కాబట్టి ఎవరు పని చేస్తున్నారంటే సార్ ఆత్మనే పనిచేస్తుంది అనిపించే స్థాయికి వచ్చింది. దానికి కారణం ఏంటి అంటే మన బుద్ధి సంస్కరింపబడలేదు ఇంకా. మన బుద్ధి సంస్కరింపబడినప్పుడు ఏమవుతుందంటే ఆత్మకర్త కాదు అంటే నేను కర్తను కాదు అని చెప్పి తెలుస్తుంది. అంటే వివేకం లేని అతడు సత్యాన్ని దర్శించలేకపోతున్నాడు. పశ్యతి అకృత బుద్ధిత్వాన్, పశ్యతి అకృత బుద్ధిత్వాన్ నసహ పశ్యతి దుర్మతి. దుర్మతి అంటే మతి సరిగ్గా లేనోడు, అజ్ఞానం ఉన్నవాడు, తెలివి లేనటువంటి వాడు, అవివేకి మాత్రమే సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు కారణం ఏంటంటే మన ఆత్మ ఇంకా మన బుద్ధి సంస్కరింపబడితే బుద్ధి ద్వారానే ఆత్మని తెలుసుకుంటాం. మనం ఇంతకుముందు చాలాసార్లు తెలుసుకున్నాం ఏంటంటే మనకున్న ఇంద్రియాల ద్వారానే భగవంతుని తెలుసుకోవాలి, విచ్ ఈజ్ ఇంపాసిబుల్. మరి ఎలా తెలుసుకుంటాం భగవంతుని? శరీరం ద్వారా భగవంతుని తెలుసుకోలేము. కళ్ళ ద్వారా భగవంతుని తెలుసుకోగలమా? భగవంతుడు కనిపించడు. వాసన ద్వారా భగవంతుని తెలుసుకోలేమా? తెలియదు. అదేంటి సార్ రాముడు రూపంలో కనిపించాడు, కృష్ణుడు, అవన్నీ వదిలేయండి, అవన్నీ పర్సనల్ వాళ్ళ భావాలు. దేవుడికి రూపం లేదు, నామం లేదు. సో నోటి ద్వారా తెలుసుకోలేము. మరి దేని ద్వారా భగవంతుని తెలుసుకోగలము? బుద్ధిలో మాత్రమే భగవంతుడిని. కానీ ఆ బుద్ధి సరిగా పరిష్కరింపబడినటువంటి వాడు, బుద్ధి అంటే ఆలోచన లేనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడికి సంస్కారం ఇంకా జరగలేదు. ఎప్పుడైతే వాడికి సంస్కారం జరగదో ఆ సంస్కారం జరగనంత వరకు కూడా వాడు తప్పుని ఒప్పనుకుంటాడు. ఉదాహరణకి బయట నేను ఒక తాడుని చూశాను, రాత్రంతా భయపడుతున్నాను, అది అక్కడ పాము ఉంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నాకు సంస్కరింపబడలేదు. నేను ఎంతసేపు కూడా అది పాము అది పాము అది పాము అది పాము అనుకుంటున్నా. రాత్రంతా టెన్షన్, బుద్ధి సంస్కరింపబడలేదు. అది తాడు అని తెలిసిన తర్వాత నెక్స్ట్ డే నాడు మంచిగా పడుకున్నాను. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటి అంటే అసత్యమైన దాన్ని సత్యం లోపల మనం ఇరికిచ్చాం బలవంతంగా. ఇప్పుడు ఏమవుతుందంటే మీ అందరికీ జరిగిన అనుభవం, మీరేమో చాలా మంచోళ్ళు, అబ్బా అదేంటది సాంప్రదాయని అదేదో వచ్చింది కదా అట్లా మీరు అందరూ. కానీ బయట మీ ఫ్రెండ్స్ అంతా ఏమంటారు మిమ్మల్ని? చాలా చెడ్డ వాళ్ళు. అది సో బయట వాళ్ళందరూ మిమ్మల్ని ఏమనుకుంటారు? ఈమె చాలా ఇది అని చెప్పేసి అంటారు. అంటే చెడుని మంచిలో చూపించేసేసారు. దీన్ని అధ్యాస అంటారు అని చెప్పేసి మనం ఏందో తెలుసుకున్నాము, ఆత్మబోధలో తెలుసుకున్నాము, తర్వాత మనము దాన్ని ఉపదేశ సారంలో కూడా తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అధ్యాసకు కారణం ఏంటి అంటే దానికి కూడా సత్యమే కారణం. జస్ట్ ఇమాజిన్ అక్కడ అసలు తాడే లేకపోతే మీరు పాము అనుకునే అవకాశం ఉందా? చెప్పండి. అంటే అసత్యానికి కూడా సత్యమే కారణము. అంటే అసత్యం ఉండి తీరాలి.
అసత్యానికి కూడా సత్యమే కారణము. అది ఓకే. అక్కడ తాడు అసత్యానికి అనేది సత్యము, సత్యానికి అసత్యం ఆధారమైనదే కదా సార్. అనుకోవటం సార్, అసత్యం అని అసత్యానికి తాడు సత్యం, వైసి వర్ష సత్యానికి కూడా అసత్యమే ఆధారమైనది. వైసి వర్ష వైసి వర్ష అసత్యానికి కూడా సత్యమే కారణము అనేది మీరు బాగా 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 గట్టిగా పట్టుకోవాలి. అసత్యం లేకుండా సత్యం తెలియదు సార్. ఆహా, అసత్యం ఉంటేనే సత్యం అని కాదు. తెలుస్తుంది. ఆహా, సత్యము ఉండడం వల్ల అసత్యం తెలుస్తుంది, అసత్యాన్ని అని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే తాడుని తాడుగా తెలుసుకోవాలి, తాడుని తాడుగా తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి ఎలాగో జీవితం వచ్చేసింది. ఈ జీవితంలో మనం ఏం గుర్తించాలి అంటే మనం ఆత్మస్వరూపులం అని గుర్తించాలి. కానీ మనం ఏంటంటే శరీరము నేను అని చెప్పేసి అనుకుంటున్నాం. శరీరం నేను అనుకోవడానికి కారణము మన లోపల ఉన్నటువంటి ఆత్మ. ఆత్మనేమో పాము తాడు, శరీరమేమో పాము. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఆత్మనేమో తాడు, శరీరమేమో పాము. మనమేమంటున్నాము, తాడుని చూసి పాము అనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, పాముని తీసేసేయాలి. పాముని తీసేయడం అంటే శరీరాన్ని తీసేయాలి. శరీరాన్ని తీసేస్తే మిగిలేది ఏంటండి, ఆత్మ. ఆత్మ తాడు. అర్థమైందా? నేను బాగా తపన పడుతున్నాను. మీరు అది కూడా చెప్పారు కదా సార్, సార్ అయితే కర్తృత్వ భావన, భోక్తృత్వ భావన వదిలేయాలంటారు కదా. కర్తృత్వ భోక్తృత్వ భావన వదిలేయాలన్నారు. చూసి ముచ్చపు చిప్పని మనం వెండి అనుకుంటాము, అది సత్యం అసత్యం దానికి కూడా సార్ కర్తృత్వ భోక్తృత్వ భావనను కూడా వదిలిపెట్టాలి అని అంటారు. ఇది నేను చేయట్లేదు అనేది కూడా కదా, అది దీనికి కాదు, తర్వాత దానికి కదా. కాదు, దీనికి కూడా ఏదైనా సరే నేను అంటే ఆత్మని, ఆత్మ నేను చేస్తున్నాను నా వల్లనే అవుతుందనే భావన కూడా వదిలిపెట్టాలి, వదిలేయాలి. ఎందుకంటే నేను అంటే శరీరం. ఈ శరీరాన్ని మనం నేను అనుకుంటున్నాం. శరీరము చేయట్లేదు, ఆత్మ చేయడం లేదు, శరీరం చేస్తుంది. ఇదంతా జరుగుతుంది. నేను అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే ఇన్ని రోజులు శరీరము, నేను అన్నం తిన్నాను, నేను గడ్డి తిన్నాను, ఇవన్నీ కూడా నేను అంటే ఆత్మ గడ్డి తినదు, అన్నం తినదు. కానీ నేను అనేది నిజంగా ఎవరంటే ఆత్మ. నేనంటే శరీరం కాదు. శరీరం ఏముంది, ఇవాళ పడేస్తాను, నేను ఇవాళ పడేసి రేపు కుక్క జన్మ ఎత్తుతాను. సో అప్పుడు ఈ శరీరం ఉంటుందా? దానికి వేరే శరీరం ఉంటుంది, వేరే మనస్సు ఉంటుంది, వేరే బుద్ధి ఉంటుంది. అసలు బుద్ధి కూడా ఉండదు. బుద్ధి ఇంతగా వికసిస్తుందా? మనకున్నంత పెద్దగా బ్రెయిన్ ఉంటుందా కుక్కలకి? పందులు ఉంటాయి, పందులు చాలా ఇంటెలిజెంట్, కానీ దాని తెలివితేటలు మ్యాక్సిమం 2వ తరగతి 3వ తరగతి వాటితో సమానంగా ఉంటాయి. అదేవిధంగా మీకు కోతులు, చింపాంజీలు ఉంటాయి. అవి మీకు ఒక 10th క్లాస్ పిల్లోడంత నాలెడ్జ్ తెచ్చుకోగలవు. డాల్ఫిన్స్ అవి ఉంటాయి, అవి కొద్దిగా మన తెలివితేటలకు సమానంగా ఉంటాయి. అలా కొన్ని మనకు దగ్గర తెలివితేటలు ఉండడమే కానీ మనకు సమానమైన బుద్ధి ఎవరికి ఉండదు. ఒక దోమ ఉంటుంది, దోమకు తెలుసా? ఇప్పుడు దీప పురుగులు ఉన్నాయి, తన పక్కన ఉన్న పురుగులు కాలిపోతూ ఉంటాయి, ఇవి భయపడవు, ఇవి కూడా వెళ్ళి కాలిపోతాయి. ఆ పాట ఉంది కదా, క్షమా కహే పర్వానే సే చలా జా పరే చలా జా मेरे तरह जल जाएगा అని. సో నాలాగా కాలిపోతావు నువ్వు అంటే అది వింటుందా? అది వినదు. ఎందుకోసం అంటే వాటికి అదే కదా, అదే నేను అన్నాను. సో మెరీ తరా జల్ జాయేగా యహా నహియా అంటే అది నాలాగా కాలిపోతావు, రావద్దు దీపం దగ్గరికి అంటే అది వింటుందా? వినదు. ఎందుకంటే దానికి అర్థం కాదు కాబట్టి. అర్థమైతే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎదురుగా ఉన్నవాడికి గోడ ముట్టుకోగానే షాక్ తగిలిందంటే మనం ఆ గోడ ముట్టుకోము. సో కాబట్టి బ్రెయిన్ డెవలప్ అవ్వదు. సో మనకు బ్రెయిన్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఈ జన్మలో నాకు బ్రెయిన్ ఉంది, వచ్చే జన్మలో నేను దోమగా పుడితే నాకు బ్రెయిన్ ఉంటుందా? హలో, బ్రెయిన్ ఉంటుందా వచ్చే జన్మలో? ఉండదు. శరీరం ఉండదు, బ్రెయిన్ ఉండదు, మనస్సు ఉండదు, ఇంద్రియాలు అన్నీ మారిపోతాయి. కానీ నేను అనే శ్రీనివాస్ మాత్రము మారము. ఏ విధంగానైతే రకరకాల చొక్కాలు, ప్యాంట్లు అన్నీ మనం మార్చుకుంటూ ఉంటామో, శ్రీనివాస్ మాత్రం ఒక్కడే. ప్యాంట్లు మారిపోతున్నాయి, షర్ట్స్ మారిపోతున్నాయి. సో ఆ సత్యాన్ని అనుభవపూర్వకంగా ఆలోచన ద్వారా గుర్తించండి. ప్రవచనం 4 సార్లు 5 సార్లు వింటే కానీ అర్థం కాదు. దయచేసి వినండి ఎక్కువ సార్లు. ఏముంది, అయిపోయింది, సార్ చెప్పాడు, మనం పడుకోవడమే. గొరక కొడుతూ ఎలా పడుకుంటారంటే అబ్బో. సో అది మొత్తం మీద చక్కగా అందరూ కూడా విని ఆలోచన ద్వారా ఆ భగవంతుడిని తెలుసుకుంటారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు మన విష్ణు సహస్రనామ ప్రవచనం ద్వారా. ఎల్లుండి నుంచి మనకు వరుసగా నారాయణీయ ప్రవచనాలు ఉంటాయి, అది అందరూ కూడా గుర్తించగలరు.
నారాయణీయంలో అత్యద్భుతమైనటువంటి అమృత మధురమైనటువంటి గుళికలన్నీ కూడా మనకు ఈ 10వ అధ్యాయంలో ఇప్పుడు ఇంకా శ్రీకృష్ణుడి వివాహాలు, శ్రీకృష్ణుడు రుక్మిణి, శ్రీకృష్ణుడు సత్యభామ, శ్రీకృష్ణుడు జాంబవతి, ఇవన్నీ ఈ కథలన్నీ కూడా మనం తెలుసుకుంటాము. అత్యద్భుతమైనటువంటి ఆయన జీవిత చరిత్ర, తర్వాత వచ్చినటువంటి ఆయన మహాభినిష్క్రమణము, ఆ తర్వాత ప్రపంచంలో వచ్చేటటువంటి కొత్త అవతారాలు, తర్వాత శృతి గీతలు, ఉద్ధవ గీత, వీటితోటి నారాయణీయము అత్యద్భుతంగా మెరుస్తూ కనిపిస్తూ ఉంటుంది. వచ్చే వారమంతా కూడా మనము భాగవత రహస్యాలే తెలుసుకుంటాము. కాబట్టి ఆ విషయాన్ని అందరూ గుర్తుంచుకుంటారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ముగిస్తున్నాను. శుభం భూయాత్, శుభరాత్రి, జై సార్ శ్రీకృష్ణ. మీరు కూడా ఢిల్లీ వెళ్తున్నా అన్నారు కదా పుష్కరాలకి? ఎస్ మర్చిపోయాను. మండే నాడే వెళ్ళే ఛాన్స్ ఉంది మేము. సో కరెక్ట్, మండే నాడే వెళ్ళే ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఉన్నంత వరకు తెలుసుకుందాం, సరేనా? ఉన్నన్ని రోజులు తెలుసుకుందాం. అక్కడ నాకు వీలుంటే చెప్తా ప్రవచనము, లేకపోతే వచ్చిన తర్వాత కూడా మనకు కొన్ని రోజుల పాటు అన్ని ప్రవచనాలు ఆపుకొని నారాయణీయమే చెప్పుకుంటాం. ఎందుకంటే నారాయణీయం కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సార్ చెప్పండి. ఈరోజు ప్రవచన మొత్తంలో చెప్పండి. నేను అనే పదాన్ని మన మనసు నుంచి దూరం చేసినప్పుడే మన యొక్క ప్రవర్తన గాని, ఆలోచన విధానం గాని, మన జీవన విధానం గాని, మన నిత్య జీవితంలో చేసే పనులన్నిటిని కూడా విజయవంతం చేసుకోగలుగుతాము అనేది నాకు అర్థమైంది. అది ఎంతవరకు వస్తుంది? అది 100% కరెక్ట్. ఇది నేను చేశాను అని అనుకోకుండా ఉంటే ఏమవుతుందంటే మనకు ధైర్యం వస్తుంది అండ్ చాలా సులభంగా చేస్తూ ఉంటాం, ఎంతో సాధించగలుగుతాం. కాబట్టి నేను అనే భావనని శరీరానికి తీసేయాలి. తీసేసినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ శరీరాన్ని నేనుగా మనం అనుభవించకపోతే అప్పుడు అన్ని విజయాలు మనకే వస్తాయి. ఒకవేళ మనకు అపజయాలు వచ్చినా అవి మనల్ని అంటుకోవు, అపజయాలు వచ్చినా కూడా మనం అంటుకోవు. కాబట్టి మీ అవగాహన కరెక్టు. నేను అనే భావనను కనుక మనం తొలగించేసినట్లయితే, కర్తృత్వ భోక్తృత్వ భావనలు కనుక తొలగిస్తే చాలా ధైర్యంగా చేస్తారు. ధైర్యంగా నేను శరీరాన్నే కాదు, నాకు ఏది జరిగినా నాకేం బెంగలేదు, ఇదంతా ఒక కళ లాంటిది. మనం నిద్రలో కళ లోపల ఎన్నో వస్తుంటాయి, ఎన్నో పోతూ ఉంటాయి, కానీ నేను మాత్రం మిగిలానా లేదా? నేను కూడా అలా చైతన్యంగా మిగులుతాను. కాబట్టి జీవితంలో నేను అనేటటువంటి ఈ భావనను కనుక మనం తీసేయగలిగితే, కర్తృత్వ భోక్తృత్వ, నేను చేశాను, నేను అనుభవిస్తున్నాను అనే భావనలు తీయడం కోసమే భగవద్గీత మొత్తం నేర్చుకోవడం. మీ అవగాహన సరి అయినదే. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. చెప్పండి మేడం. సార్ పద్మావతి గారు తర్వాత మీకు పద్మావతి మేడం చెప్పండి. ఏదైనా అన్నట్టు ఏదైనా మనం సాక్షిభూతంగా చేస్తే మనకు ఏది ఇది అనిపిస్తుంది. రేపు జరిగినా మనకి ఏది జరిగినా సాక్షిభూతంగా చేస్తే అలవాటు చేసుకోవాలి మరి. అంతే అంతే, అది నా అభిప్రాయం. కరెక్ట్. అది ఏదైనా చెప్పండి. ఇంకోసారి మీరు అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ భగవద్గీత ఇది ఆత్మబోధ చెప్పేటప్పుడు చెప్పినారు. నెక్స్ట్ డే ఇట్స్ సింపుల్ దాని సెక్షన్ ఇది కాదు నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. మీరు అన్నా కదా సూర్యుడు కాంతి చైతన్యం ఉంటుంది, మేఘాలు దాన్ని కప్పిస్తాయి. నేను మా అమ్మాయి ఫ్లాట్లో బాల్కనీలో ఈస్ట్ ఫేసింగ్ ఉంది, అక్కడ కూర్చొని చూస్తూ ఉంటే సడన్గా బ్రైట్ ఫీల్ కనబడతాయి. తర్వాత లాక్కున్నట్టు మేఘాలు వచ్చేసాయి సార్. అప్పుడు నాకేమనిపిస్తుంది అంటే మన చైతన్యం ఎంత మన లౌకిక ఇదంతా కూడా అంత కప్పు వేసి మన చైతన్యం అందరినీ కప్పు వేస్తుంది. మళ్ళీ కొంచెంసేపు అయినాక చూస్తే ఏమైంది, మేఘాలు కొద్దిగా లైట్ అయినాయి, మేఘాలు కొద్దిగా లైట్. అప్పుడు అనిపించింది మెల్లగా యాక్చువల్లీ ఓవర్కమింగ్ ఆల్ అలాగే ఫుల్ బ్రైట్ దట్ ఇస్ ఎ కరెక్ట్ అబ్జర్వేషన్. అదేవిధంగా మన జీవితంలో అప్పుడప్పుడు కూడా మనం ఆత్మస్వరూపులం అని తెలుస్తూ ఉంటుంది, మనకు తెలుస్తూ ఉంటుంది. కొన్ని స్వప్న అనుభవాలు జరుగుతూ ఉంటాయి, జనాలకి తెలుస్తూ ఉంటాయి నేను ఆత్మస్వరూపుని అని. అయితే అది ఏమవుతుందంటే ఇట్స్ వెరీ షార్ట్ లివింగ్. ఇప్పుడు కొంతమంది ధ్యానం చేస్తూ ఉంటారు, వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అది షార్ట్ లివింగ్, కొద్ది సమయం మాత్రమే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ధ్యానం చేసే వాళ్ళకు ప్రతిరోజు గంట సేపు ధ్యానం చేస్తే 4 సెకండ్లు సుమారుగా 3 నుంచి 4 సెకండ్ల పాటు ఆత్మ అనుభవం కలుగుతుంది. కలవగానే ఒక్కసారి ఒక చైతన్యం మనకు తెలుస్తుంది. అయితే మనం గంట సేపు కూర్చుంటామా? అందుకే నేను అన్నది, చూద్దాం ఈ 1-2 ఇయర్స్లో ఎప్పుడైనా వీలైతే ఒక చోటుకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు సరైన ధ్యానం నేర్పిస్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది. మీకు ప్రతి 15-20 నిమిషాలకి
ఒకసారి ఆత్మస్వరూపం నేను ఆత్మస్వరూపుణ్ణి అని తెలిసేటటువంటి ఎవరికైనా తెలుస్తుంది. దీనికి పెద్ద సాధన అవసరం లేదు. స్టార్టింగ్ దశలో ఏమి సాధన లేని వాళ్ళకు కూడా ప్రతి గంటకు 4 సెకండ్ల పాటు ఒక అనిర్వచనీయమైనటువంటి ఆనందం వస్తుంది. ఒక గాఢ నిద్రలో ఉన్నప్పుడు కానీ, మైథునంలో మంచి స్థాయిలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆనందం కానీ కలుగుతుంది. ఆనందంగా ఇదే కదా నాకు గాఢ నిద్రలో ఎంతో ఆనందంగా అనిపించినటువంటిది అని మీకు తెలుస్తూ ఉంటుంది. అలా తెలిసి మళ్ళీ మన సాధన లేకపోవడం వల్ల మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. అలా ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రతి 15 నిమిషాలకు ఒకసారి మన ఆత్మస్వరూపం మనకు అర్థమవుతూ ఉంటుంది. నేను అందుకే అన్నాను, ఒక్కసారి మీరు ఆత్మస్వరూపాన్ని గుర్తిస్తే ఎవరిని పట్టించుకోరు తెలుసా. నన్ను నమ్మండి, ఒక్క విషయం లోపల ఒక్కసారి ఆత్మస్వరూపాన్ని గుర్తిస్తే మీరు మీకు మళ్ళా మీకు అనుమానమే రాదు. నేను ఇది చేస్తున్నాను, నేను ఇది అనుభవిస్తున్నాను అని అనిపించదు తెలుసా. జై శ్రీకృష్ణ. సారీ, ఇప్పుడు ఎవరో ప్రశ్న అడుగుతున్నారు, నేను ఆపాను. అదేనండి, మెడిటేషన్ క్లాస్ లో రోజుకి 1 గంట అవుతుంది అని చెప్పాను కదండి. మధ్యాహ్నం 1 గంట నుంచి 2. వెరీ గుడ్. రోజు 1 గంట. తర్వాత మనకు ఎవరికి ఎంత వయసు ఉంటే అన్ని నిమిషాలు చెయ్యాలి అని చెప్పారండి. ఓకే. అది ఫస్ట్ ధ్యానంలోకి వెళ్ళలేరండి. అలా కొన్ని రోజులు అలా ప్రయత్నించగా అప్పుడు ధ్యానంలోకి వెళ్ళగలం. అప్పటి వరకు మన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలన్నీ కూడా పక్కన పెడితే కానీ ధ్యానం చేయలేం. అవును. కానీ ఎలాంటి వారికైనా కూడా 1 గంటలో కొన్ని సెకండ్ల పాటు అంటే సరిగా కనుక చేయించగలిగిన వాళ్ళు ఉంటే ప్రతి గంటకు 4 సెకండ్లు ఏ అనుభవము లేని వాళ్ళకు కూడా వస్తుంది. ఎనీవే, అది మనము అనుభవపూర్వకంగా తెలుసుకుందాం తప్పకుండా. ఒకసారి ఖచ్చితంగా ఈ 2 ఏళ్లలో ఒకసారి ఎప్పుడైనా హిమాలయాలకు మనం వెళ్దాము, అక్కడ మనం తెలుసుకుందాం. హరిత తర్వాత సౌజన్య, ఒకరి తర్వాత ఒకరు. సార్, అసలు ఈ విషయం, ఈ భగవద్గీత ఇప్పుడు మీనింగ్ చెప్పింది టీనేజ్ పిల్లలకు తెలిస్తే మాత్రం లైఫ్ని వాళ్ళు అద్భుతంగా లీడ్ చేస్తారు. అసలు కొన్ని ప్రొఫెషన్స్ అన్ని క్లోజ్ అవుతాయి సార్. అడ్వకేట్స్, ఫ్యామిలీ కౌన్సిలింగ్, ఇంకేంటిది సైకాలజీ అంటారు చూడు, సైకియాట్రిస్టులు, కొన్ని ప్రొఫెషన్స్ అన్ని పోతాయి. అసలు అందరూ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అప్పుడు. కరెక్ట్. ఎవరు ఏమంటారు, టెన్షన్స్, జాబ్ లే ఆఫ్స్ కానీ, వ్యాపార నష్టాలు, ఇవన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఇది కొంచెం టీనేజ్ నుంచి తెలిస్తే బాగుండేది అనిపించింది. ట్రూ. చాలామంది జీవితం లోపల ఎక్కువ సమయాన్ని డబ్బు సంపాదించడానికి లేకపోతే అనవసరమైన విషయాలకి ఎక్కువ కేటాయిస్తూ ఉంటారు. దానివల్ల ఏమైపోతుందంటే జీవితం లోపల గెలవడం అనేది వాళ్ళకి అసంభవం అవుతుంది. ఎందుకంటే ఉన్న టైం అంతా కూడా నువ్వు డబ్బు సంపాదిస్తూ వెళ్తూ ఉంటే ఎక్కడ మనకు ఇది వస్తుంది, ఎక్కడ మనకు పరిణతి వస్తుంది? ఉన్న టైం అంతా కూడా మనము ఈ పరిణతి లేకుండా తిరిగితే ఎక్కడ మనకు అనుభవం వస్తుంది? సో అది. ఎనీవే, సౌజన్య గారు చెప్పండి. లేదు సార్, ఇప్పుడు జాబ్ మానేసిన ఏమంటారు, ఆ బాధ కొంచెం కూడా లేదు. దానికన్నా విలువైనది డైమండ్ లాంటి సబ్జెక్ట్ నేర్చుకుంటున్నా అనేది హ్యాపీనెస్ బాగుంది. లేకపోతే ఆ ప్యాకేజ్ అవన్నీ గుర్తొస్తే కొన్ని రోజులు బాధపడ్డాను బాగా. అబ్రాడ్ ప్యాకేజ్ ఎట్లా ఉంటది, కానీ ఇప్పుడు నాకు దానికన్నా ఎన్నో రెట్లు విలువైన సబ్జెక్ట్ ని నేను ఫుల్ టైం జాబ్ లాగా నేర్చుకుంటున్నాను కదా అని అందరితో పోల్చుకుంటే నా కొలీగ్స్ ఇంకా ఉన్నారు కదా, ఇంకా మా ఏజ్ వాళ్ళు ఎవరు రిటైర్ అవ్వలేదు కదా. సో ఐఎమ్ సో ఏదో పూర్వజన్మ సుకృతి ఉంది, ఇంత విలువైన నాలెడ్జ్ నేర్చుకుంటున్నాను అనిపించింది. దిస్ ఇస్ మై ఫుల్ టైం అనిపిస్తుంది. వెరీ గుడ్, చాలా హ్యాపీ హరిత. అంటే ఈ మార్పు అంటే అర్థం చేసుకున్న వాళ్ళకి మరింత ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇండియాకు వచ్చిన కొత్త లోపల కూడా చాలామంది అనేవాళ్ళు ఏంటి 37 ఇయర్స్కి ఎవరైనా రిటైర్ అవుతారా, ఈ టైంలో ఎవరైనా ఉద్యోగం మానేస్తారా, ఇవన్నీ. బట్ నేను దేనికి భయపడలేదు. ముందు నేను తెలుసుకున్నాక సంపాదించేది ఉంటే జీవితంలో ఉంటే వస్తుంది. అది ఎటుపోతుంది? మనకు వచ్చే ప్రతి రూపాయి, ఇప్పుడు నేను అది జోక్ చేస్తూ ఉంటాను, మనకు వచ్చే ₹1 కోటి వచ్చేది ఉందనుకోండి, 5 కోట్లు వచ్చేది ఉందనుకోండి, మనం కాటి మీద కాలబోతుంటే కూడా ఎవడోవాడు వచ్చి చేతిలో పెడతాడు, ఇగో ఈ 5 కోట్లు తీసుకో బాబు అని చెప్పి చేతిలో పెట్టి ఇప్పుడు కాలిపో అంటాడు. సో కాబట్టి మనకు వచ్చే ప్రతిదీ వచ్చి తీరుతుంది. ప్రాప్తంలో లేనిది రాదు, ప్రాప్తంలో ఉన్నది ఎక్కడికి పోదు. సో అది. సౌజన్య గారు ఏదో అడగబోయారు, చెప్పండి. అంటే సార్, అది ఆత్మ ఏదైనా సాక్షిగా చూస్తుంది, ఆత్మకి ఏది అంటుకోదు, ఆత్మ ఏమీ చెయ్యదు. కాకపోతే ఈ శరీరము ఏమీ చెయ్యదు. అంటే శరీరంతో చేస్తున్నాము, కానీ ఇప్పుడు అది భ్రమ, నేను చేస్తున్నాను, అది భ్రమ అని అర్థం చేసుకునే సమయం వస్తుంది. ఇప్పుడు మీరే చెప్పండి. ఇప్పుడు మా అమ్మగారు ఇప్పుడు లేరు, ఇప్పుడు ఎక్కడున్నారంటారు? మా అమ్మగారికి సంబంధించినంతవరకు ఇప్పుడు ఈ ప్రపంచం మిథ్య కాదా? సో ఆత్మగా మారిపోయిన తర్వాత మనకి ప్రపంచంతో ఏం సంబంధం ఉంటుంది? ప్రపంచం అంతా మిథ్యనే కదా.
మళ్ళీ కొత్త శరీరం తీసుకుని మళ్ళీ కొత్తగా ఇప్పుడు చిన్నపిల్లలకు ఏమవుతుంది, శరీరంలో ఎంటర్ అయిన తర్వాత వాడు పెరుగుతూ ఉంటాడు, వాడికి ఏమీ ఆలోచనలు ఉండవు, ఏమీ తెలియదు. పెద్ద అవుతాడు, శరీరం పెరుగుతుంది, పెరిగిన తర్వాత ఏమవుతుంది, మెల్లగా తల్లి కడుపులోంచి బయటికి వస్తాడు. వచ్చిన తర్వాత చూస్తారు, ఏం అర్థం కాదు, ఏడుస్తూ ఉంటాడు, ఏం జరిగిందో తెలియదు. అక్కడ బయట భాష నేర్చుకోవాలి, ఎదుటిగా ఉన్న వ్యక్తులను గుర్తించాలి, ఇది భారతదేశం అని గుర్తించాలి. ఇక్కడ మళ్ళీ ఎన్ని కష్టాలు పడితే ఈ ప్రపంచంలోకి రాగలుగుతాడు ఒక వ్యక్తి. అవును సార్. సో కాబట్టి ఏంటంటే ఇదంతా అర్థం చేసుకుంటే ఏంటంటే మనస్సు లేదు, బుద్ధి లేదు, శరీరం లేదు, ఏమీ లేదు. మనం ఆత్మస్వరూపులం అని తెలుసుకున్న మరుక్షణము మనకు పాపాలంటావు, మనకు ఏ పని మీద కర్తృత్వం రాదు. వాడు ఇందాక చెప్తాడు 100 మందిని చంపినా ఎవరిని చంపినట్టు కాదు అన్నాడు. అంటే వాడు 100 మందిని చంపుతాడని మీనింగ్ కాదు, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనకు 100 మంది. శరీరం అనే భావన లేదని. శరీరం అనే భావన లేనప్పుడు ఎంతమంది చంపుతుంది? నేను కళ లోపల వేలాది మందిని చంపేశాను అనుకోండి, అదేముంది, ఏం పెద్ద దాని నుంచి నాకు పాపం రాదు, పుణ్యం రాదు. సో అదన్నమాట నేను అనేది. అలాంటి భావన ఎప్పుడు వస్తుంది అంటే నేను ఆత్మస్వరూపుడిని నేను తెలుసుకున్నప్పుడు ఇంకా మనకు బెంగుండదు, ఇంకొక జన్మ ఉండే అవకాశం లేదు, ఇంకొక జన్మ ఉండే ఛాన్సే లేదు. ఎప్పుడైతే రమణ మహర్షి తన మరణాన్ని, తన శరీరాన్ని తన ఆత్మతో వేరుగా చూసుకోగలిగాడు, అది పూర్వజన్మ సుకృతం. ఇప్పుడు మనం అది చూసుకోలేకపోయాము, ఆయన చూసుకోగలిగాడంటే అది పూర్వజన్మ సుకృతం, నో డౌట్. ఆయన పైనుంచి తన శరీరాన్ని కింద చూసుకోగలిగాడు అంటే ఏంటి, ఓకే నేను శరీరాన్ని కాదు, శరీరం లేనటువంటి స్థితిని ఆయన చూసుకోగలిగాడు. అది ప్రతి ఒక్కరూ చూసుకోగలరా? 100%. ఏం అనుభవం లేదు, ఏం ఎక్స్పీరియన్స్ లేదు, ధ్యానం అంటే నాకు తెలియదు, చూసుకోగలరా? ఎస్, నువ్వు గంట సేపు కనుక చేసినట్లయితే మెడిటేషను 4 క్షణాలు చూసుకోగలుగుతావు. అది రావడం లేదు అంటే నువ్వు ప్రాక్టీస్ సరిగ్గా చేయడం లేదు. కానీ గంట సేపు ధ్యానం చేస్తే లక్షల ఆలోచనలు రాని, కోట్ల ఆలోచనలు రాని, నువ్వు అద్దంలో నిన్ను ఎంత స్పష్టంగా చూసుకుంటావో అంత స్పష్టంగా నీ ఆత్మస్వరూపాన్ని చూసుకోగలుగుతావు. ఇది శ్రీనివాస్ చెప్పినటువంటిదో ఇంకోటో కాదు, ఇది మనం ఆత్మబోధలో శంకరాచార్య చెప్పగా అర్థం చేసుకున్నాము. జై శ్రీకృష్ణ. ఇంట్లో ఉంటే రాదు సార్, బయటికి వెళ్ళిపోయినప్పుడే వచ్చేది ఇవన్నీ. ఇంట్లో ఉంటే అయిపోయి కంపం, ఈ కంపము ఎప్పుడే పొద్దున్న లేక పడుకుంటారు. నిజం సార్, ఆడవాళ్ళు చాలా సతాయిస్తున్నారు. నిజం, ఆడవాళ్ళు చాలా సతాయిస్తున్నారు పట్ట మీద కంప పడితే వదిలించుకోలేం గంప. అంతే సార్, ఆడవాళ్ళని మనం ఏం చేసినా మనం గెలవడం లేదు. కరెక్ట్ మీరు చెప్పింది. సో సార్ ఇల్లు కాదు, సంసారం కాదు, లోకంలో ఉన్నప్పుడే ఏది ఈ లోకంలో ఉన్నాం కదా. జస్ట్ జోక్గా అంటున్నాను. కాకపోతే ఒకటి ఏంటంటే, ఏదైనా కూడా మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే రకరకాల పనులు చేయాల్సిన బాధ్యత, పనులు ఇవన్నీ చూసుకునే బాధ్యత, ఇవన్నీ ఉండడం వల్ల మీ లోపల ఎదుగుదల కనిపించదు. కానీ మీరు అదే కనుక ఒక చోటుకి వెళ్ళారనుకోండి, ఇప్పుడు మాకు ఆర్ఎస్ఎస్ లోపల ఏం చేస్తారు తెలుసా, చాలాసార్లు చిన్న చిన్న మీటింగ్లకు కూడా ముందు రోజు రాత్రి రమ్మని చెప్తారు. ఎందుకోసం అంటే ముందు ఆ కమిట్మెంట్ వచ్చేస్తుంది. ఇలా పెద్దన్న గారికి చాలా బాగా తెలుసు. మనకేమైందంటే ఏ మీటింగ్కి అయినా రాత్రి పిలిచేస్తారు, పిలిస్తే రాత్రి వెళ్ళామనుకోండి, రాత్రి మీరు ఉంటారు, అందరితో కలుస్తారు, అందరితో మాట్లాడతారు, ఫ్యామిలీకి దూరంగా ఉంటారు, పొద్దున కమిట్మెంట్ వస్తుంది. అదే మీరు పొద్దున రండి అంటే పొద్దున మెల్లగా లేట్గా వస్తారు, ఎవరి టైంకి వాడు వస్తాడు. ఇది ఈ పద్ధతి తప్పు. ఒక క్రమశిక్షణ రావాలి అంటే ఖచ్చితంగా వేరే చోటికి వెళ్ళి తీరవలసిందే. అది మనం ఎప్పుడు చేద్దాం సార్ అంటే, ఇప్పుడు నాకు టైం లేదు కాబట్టి నేను మీకు ఎవరికి కమిట్మెంట్ ఇవ్వలేకపోతాను. నాకు తెలుసు 2-3 ఏళ్ళుగా చెప్తున్నానని. కానీ ఖచ్చితంగా దేవుడి దయ ఉంటే అటువంటి అనుభవం అందరికి వచ్చేలాగా అవకాశం ఇవ్వమని నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను. తప్పకుండా అది ఎప్పుడో ఒకసారి కుదురుతుంది. కుదిరినప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట, అయ్యో ఇన్ని రోజుల పాటు ఇంత మనం ఆలోచించామని. పెద్దన్న గారు సారీ ఏదో చెప్తున్నారు, చెప్పండి. మీరు ఇందాక అన్నట్టుగా చిన్న మీటింగ్ ఉంది అని చెప్పేసి విశాఖపట్నం తీసుకెళ్లారు. ఆ మీటింగ్ పూర్తి అవడానికి నాకు 7.5 సంవత్సరం పట్టిందండి. ఆ విధంగా రెండోది నాకు అనిపించింది ఏంటంటే, మీరు ఇది ఏదైతే ఉదాహరణ ద్వారా కానీ ఇది చెప్తున్నారో, మన ప్రతిరోజు కూడా 20 మంది కానివ్వండి, 50 మంది కానివ్వండి, 70 మంది కానివ్వండి మన క్లాస్కి వింటున్నారు. దీంట్లో నేను విన్నాను, నేను నేర్చుకున్నాను, నేను ఒక 10 మందికి ఈ విషయం గురించి తెలియజేశాను, మాట్లాడాను, ఈ విధంగా అని చెప్పాను అన్న వాళ్ళు ఉన్నామా? ఉండొచ్చు, కొంతమంది ఉన్నారు గ్యారంటీగా. అంటే ఇందులో స్టూడెంట్స్ గాను, టీచర్స్ గాను ఉన్న వాళ్ళు కూడా ఉండుంటారు ఖచ్చితంగా. అనుభవంలోకి తెచ్చుకున్న వాళ్ళు అయితే ఉండుంటారు. ఏమంటారు, కొంతమంది అయినా అనుభవంలోకి తెచ్చుకున్న వాళ్ళు, కొంతమంది అయినా వేరే వాళ్ళకి చెప్తున్న వాళ్ళు మన టీంలో ఉంటారు. మనం అది ఎంకరేజ్ కూడా చేస్తూ ఉంటాం. నేనండి
ఇవాళ ధ్యానం క్లాసు లింక్ యోగా క్లాస్ లో పెట్టానండి. యోగా క్లాస్ లింక్ ధ్యానం క్లాస్ లో పెట్టారండి. వండర్ఫుల్. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు నేను చెప్పేది ఏంటంటే మార్నింగ్ పూట ఏదైతే యోగా అది ఉందో అది మటుకు అందరూ ఆచరించండి. మెడిటేషన్ నాకు తెలీదు ఎట్లా ఉందో, సెషన్ నేను అటెండ్ అవ్వలే కాబట్టి నాకు తెలియదు. కానీ నేనేమంటానంటే ఈ ధ్యానము క్లాసు మటుకు, ధ్యానం కాదు ఈ యోగా క్లాస్ మటుకు పొద్దున్న ఏదైతే ఉందో క్రమశిక్షణ, నిద్ర లేవడానికి బద్ధకం పడవద్దు. ఏదన్నా ఇది అంటే అన్లెస్ మీరు ఏదో ఆఫీస్కి వెళ్తున్నారు, మీకు ఏదో అర్జెంట్ పని, అవి ఓకే, ఆ సమయంలో ఇట్స్ ఎక్స్క్యూజబుల్, అది కూడా ఎక్స్క్యూజ్ చేయాల్సింది కాదు. కానీ మిగతాదంతా కూడా ఆ సమయాన్ని లేచి మనం క్రమశిక్షణ కొంత అలవాటు చేసుకున్న తర్వాతనే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది మనకు ఉపయోగపడుతుందని గుర్తుంచుకోండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకు అది చాలా ఉపయోగపడుతుంది. ఆ పొద్దున పూట 4:30-5 మధ్యలో లేవడము, మనం అన్ని ఇప్పుడు మాకు ఆర్ఎస్ఎస్లో ఆ టైంలో లేవడం అనేది మ్యాండేటరీ చేశారు. అయితే తలకాయ నొప్పి ఉంది, మీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే లేవక్కర్లేదు, ఎందుకంటే తలకాయ నొప్పి లేచారంటే ఇంకా డబల్ అవుతుంది. అట్లా కాదు, కొన్ని ప్రత్యేక అంటే రాత్రి పడుకోవడమే 2ంటికి పడుకున్నాము పొద్దున్న 5, అది కూడా కాదు. వీలైనంత వరకు ఎర్లీగా పడుకొని 11 లోపల పడుకోవడము, 5 లోపల లేవడము, తర్వాత కొంతవరకు శరీరానికి ఏవైతే తప్పనిసరి ఎక్సర్సైజులు మాకు ఆర్ఎస్ఎస్లో వాటిలో నేర్పిస్తారో అవి మ్యాండేటరీవి, అవి ఇండియా మొత్తము స్టాండర్డ్గా ఉన్నటువంటివి, అవి అందరూ నేర్చుకోండి. అందరికీ ఇప్పుడు మనకి ఇలా అవకాశం ఉంది కదా, అట్లీస్ట్ ఇప్పుడు సిన్సియర్ పర్సన్ పెద్దన్న గారు లాంటి వారు ఉన్నారు, అందులోపల నేర్చుకునే వాళ్ళు అందరూ ప్రతిరోజు జాయిన్ అయ్యి నేర్చుకోండి. ఇదేంటంటే మాకు వచ్చేసారంటే వచ్చేసంటే తర్వాత ప్రాక్టీస్ చేస్తావా, నువ్వు చేయవు. కాబట్టి ఏంటంటే ముందు ఆ క్లాస్ లోపల జాయిన్ అయ్యి అందరితో పాటు చేస్తూ ఉండాలి. అలా అలవాటయ్యి అది మన జీవితంలో ఒక భాగం అయ్యే వరకు ఏ విధంగానైతే బ్రష్ చేసుకుంటామో అలా భాగం అయ్యే వరకు చేయాలి. చేసినప్పుడే సాధన, ఆత్మ సాధన అయినా శారీరక సాధన అయినా, ఎందుకంటే శరీరాన్ని కాపాడుకుంటేనే మనకు మిగతాది. శారీర మాధ్యమం కలు ధర్మ సాధనం, శరీరం అనేటటువంటి మాధ్యమం ద్వారానే ధర్మాన్ని సాధించగలుగుతాం. ఎనీవే, ఇంకెవరికి ఏమైనా ప్రశ్నలు ఉంటే సరే, లేకపోతే ఈరోజు ముగించుకుందాం. సార్ మేము మీ ప్రవచనాలు ఎక్కడికి వెళ్ళినా కబుర్లు చెప్పకుండా ఎంతో కొంత అర్థమైంది మట్టుకు చెప్తున్నాం సార్. అర్థమైన కాడికి మాకు కొంచెం అన్నా ఉపయోగపడుతుందా అని ఆలోచించి చెప్తున్నాం సార్. కబుర్లు వేస్ట్ ఏం చేయకుండా. కరెక్ట్. అనవసరమైనటువంటి సమయాన్ని మనం తగ్గించుకుంటూ ఆచరించగలుగుతూ మనం మాటలు ఎంతో కొంతమందికి మనము సరైనటువంటి ధర్మాన్ని ప్రచారం చేసినంత వరకు కూడా అప్పుడేమవుతుందంటే మనం చెప్పింది మనం జాగ్రత్త పడతాం కూడాను అది చేయడం కోసం అని చెప్పి. సో అదందరం కూడా చూసుకుందాం. రెడ్డి గారు వచ్చారా? సరే వచ్చేసేయండి. ఓకే నేను రెడీ, నాది అయిపోయింది, మీరు వచ్చేసేయండి. ఇంకొక 5 minutes నాది, మీరు వచ్చేసేయండి, నేను రెడీగా ఉంటాను. ఓకే. జై శ్రీరామ్. ఇప్పుడు ఈ క్లాసుల్లోకి వచ్చిన తర్వాత ఫోన్ మాట్లాడాలు ఇవన్నీ కూడా తగ్గిపోయాయి సార్. వండర్ఫుల్. అవన్నీ కూడా తక్కువైపోయి, ఏమంటే ఫోన్ చేస్తే మేము క్లాసులో ఉన్నాము, తర్వాత చేస్తాం. బెస్ట్. అది కాక మీరు మాట్లాడే వాళ్ళతో కూడా ఇవే టాపిక్స్ మాట్లాడండి. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే ఇవే టాపిక్స్ మాట్లాడి ఇవే కనుక మనం చూసుకుంటూ ఉంటే మీకు వేరే తర్వాత అనవసరమైన మాటలు, అనవసరమైన కబుర్లు ఇష్టం అనిపించవు. బోర్ కొడుతుంది, ఏముంది అని చెప్పి అనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ మార్గంలో ఉన్నటువంటి ఈ ఆనందాన్ని మనము గుర్తించగలుగుతాం. అదొకసారి అందరూ కూడా తప్పకుండా చూసుకోండి. ఏది ఏమైనా రేపు మనకు విష్ణు సహస్రనామం ఉంటుంది. ఎల్లుండి ఇప్పుడు పుష్కరాంతి ప్లానింగ్ చేస్తున్నాం ఇప్పుడు అందరము. ఆ ప్లానింగ్ని బట్టి ఎల్లుండి వీలైతే పొద్దున్న సాయంత్రము, మళ్ళీ సండే నాడు కూడా పొద్దున్న సాయంత్రము మనం ఇదే చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నారాయణీయమే చెప్పుకుందాము. ఒకవేళ మండే నుంచి ఒక 3 రోజులు 4 రోజులు నేను ఉండను కాబట్టి వీలైనంత వరకు అదే చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? జై శ్రీకృష్ణ. అంటే గట్టిగా ఇదంతా మిథ్య, జగతంతా మిథ్య అన్నది నాటుకుపోతే సార్ మనసులోకి ఆటోమేటిక్ గా అంటే ఆత్మస్వరూపం లేదా ఆత్మ సత్యం అన్నది తెలుస్తుంది. అంటే ఈ జగత్ మిథ్య అనేది ఒక స్లోగన్ లా పెట్టుకొని ఇనిషియలీ ఫేక్ అయినా అవ్వచ్చు, బట్ దాన్ని పట్టుకుంటే ఎప్పుడో ఒకప్పుడు అది లోపలికి వెళ్తుందేమో. అది వెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్ గా ప్రశాంతత వస్తుంది. ఆ ప్రశాంతత వచ్చినప్పుడు నెక్స్ట్ స్టెప్ డెఫినెట్ గా మనకి అర్థం అవుతుంది. కరెక్ట్. అందుకోసమే మెయిన్ ఒకటే ఏంటంటే సింపులెస్ట్ ఏంటంటే ఒకటే సింపులెస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే అనవసరమైన ప్రతిభను వదిలేయడం. సింపుల్. నేనేమనంటే అనవసరమైన వ్యక్తులను, అనవసరమైన పనులను వదిలేయండి, అంతే కథ. ఏం లేదు, అనవసరమైన పనులను, అనవసరమైన వ్యక్తులను వదిలేయండి. మిగతావన్నీ ఆటోమేటిక్గా దే ఫాల్ ఇన్ ప్లేస్.
ఏ సమయం ఒక దొరికినా మాట అయిపోతుంది సార్. చెప్పండి వేణుగోపాల్ గారు. ఎక్కడ వేస్ట్ చేయట్లేదు సార్, టైం అయితే వేస్ట్ చేసి ఇప్పుడు మాట్లాడుతాం మనం. ఉదయం లేస్తే ఇది సత్యం సత్యం అని అంటాం, జగన్ సత్యం అంటాం. మాట్లాడితే నువ్వు అది రేపో ఇది రేపో చెప్పిన పని చేయలేదు నీకు కొట్లాడుతూనే ఉంటాం. ఇది సత్యం కిందకే ఉంటుంది ఆఖరికి మాట్లాడే వరకు. ఇది అంటే అడవిలో పోతుంది మనకు. అదే అడవిలోకి వెళ్ళాలి అంటే అడవిలోకి వెళ్ళేదాకా తెచ్చుకోకుండా ఏంటంటే మనం ధైర్యంగా ఇక్కడే అది తెచ్చుకోగలగాలి. మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే మనకేమవుతుందంటే అది రావాలని కోరిక, అది రావాలనే ప్రయత్నం. ఆ ప్రయత్నం కోసమే ఏంటంటే మెల్లమెల్లగా తగ్గించుకోవాలి. లేదు నేను పొద్దున్న లేచినప్పటి నుంచి మళ్ళీ ఇంట్లో పనులు, ఇంట్లో విషయాలు, ఇంట్లో వ్యక్తులు, బయట వ్యక్తులు, ఫోన్స్ ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నామంటే అయిపోయింది. అసలు మనం రోజుకి గనక 4-5 ఫోన్ కాల్స్ అనవసరమైనవి చేశాము అంటే మనకి ఇక పరిణతి రాదు, ఈ జన్మలో రాదు. ఎప్పుడు పరిణతి వస్తుంది? మీ గురించి కాదు జనరల్, అదే మీ గురించి కాదు జనరల్గా అందరికీ. సో అనవసరమైన విషయాలు మనం మాట్లాడుతున్నామంటే ఇక పరిణతి రానట్టే లెక్కేసుకోండి. ఎందుకంటే ఎన్నాళ్ళు బతుకుతామో తెలియదు. పంచవర్ష ప్రణాళిక, దశవర్ష ప్రణాళిక వేయకండి. ఇప్పుడే ఇవ్వాలే జరగాలి నాకు అనేటటువంటి వాటని గుర్తుంచుకోండి. ఇవ్వాలే జరగాలి నాకు. కాల్ కరేసో ఆజ్ కరోసో అబ్. రేపు చేయాల్సింది ఇవాళ చేయాల్సింది ఇప్పుడే అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎనీవే ఇక మనం కబుర్లు చెప్పుకుంటూ పోతే రాత్రంతా మాట్లాడతాము, సరేనా? చక్కటి విషయం. ఇవాళది కొద్దిగా కష్టమైన ప్రవచనం కాబట్టి మొదటి గంట పాటు ఈ డిస్కషన్ తర్వాతది కూడా వినండి, కానీ మొదటి గంట పాటు మాత్రము ఒక 5-6 సార్లు వినండి. ఎందుకోసం అంటే మళ్ళీ మనం భగవద్గీత ఒక వారం వరకు చెప్పుకోము, 2 వారాల వరకు చెప్పుకోము. కాబట్టి బాగా గట్టిగా ముద్రించుకునేలాగా వినండి. ఈరోజు చాలా విషయాలు తెలియజేసుకున్నాము. కొన్ని విషయాలు రివిజన్ అవుతాయి, కొన్ని విషయాలు కొత్తవి కూడా తెలుసుకున్నాము. అవన్నీ కూడా శ్రద్ధగా రివిజన్ పునశ్చరణ చేసుకుంటారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ముగిస్తున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు విష్ణు సహస్రనామం. సంకల్పం మంత్రం పెడతారా సార్? పుష్కరాలకు వెళ్తున్నాము, సంకల్పం మంత్రం పెడతా అన్నారు. గ్రూప్లో పెట్టండి. అంటే నాకు మర్చిపోతాను, గ్రూప్లో పెట్టండి. మీరు ఏ ఊరో ఏంటో గ్రూప్లో పెట్టండి, నేను మీకు సంకల్ప మంత్రం పంపిస్తాను. మథుర ఎప్పుడు వెళ్తున్నారు? రేపే స్టార్ట్ అవుతున్నాం సార్, రేపు నైట్. మధురలో రిజర్వేషన్స్ అవి అన్నీ అయిపోయినాయా? ఎల్లుండి మార్నింగ్కి హైదరాబాద్లో ఫ్లైట్. వండర్ఫుల్. ఎంత పడింది ఫ్లైట్? 13,000. మీరు ఏ ఊర్లో ఉంటారు? మేము వరంగల్ సార్. ఓకే, కానీ హైదరాబాద్కి వచ్చి వెళ్తారు అంటే 13,000 పడి ఉంటుంది ఫ్లైట్, అంతేనా? 13,500. అంతే. ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు చేసుకుంటే 16,000 17,000 పడుతుంది. లేదు సార్, 2 నెలలు 1 month 40 days అయింది సార్. అయినా కూడా 10-12,000 అయింది. ఢిల్లీకి ఎక్కడ తక్కువ ఉంటుంది, ఈ మధ్య ఎప్పుడు ఎక్కువనే ఉంటుంది. సో ఇప్పుడు 1 week తర్వాత చేసుకుంటే 13,500 పడుతుంది. ఇప్పుడు రేపటికో ఎల్లుండికో చేసుకుంటే 16,500 పడుతుంది రౌండ్ ట్రిప్. ముందే ప్లానింగ్తోనే. చాలా మంచిగా ప్లాన్ చేసుకున్నారు. ఓకే, నేను పంపిస్తాను, గ్రూప్లో పెట్టండి. జై శ్రీకృష్ణ.